స్టార్ట్ లైవ్ ఇప్పుడే స్టార్ట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. విజ్ఞాన దర్శిని టాక్స్ కి స్వాగతం. విజ్ఞాన దర్శిని టాక్స్ లో భాగంగా ఈ రోజు పిల్లలపై కోవిడ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడడానికి, తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయాలు మనకి చర్చించడానికి డాక్టర్ విరించి విరివింటి మనతో ఉన్నారు. డాక్టర్ విరించి గారు కార్డియాక్ ఫిజిషియన్ అండ్ ఆల్సో హీఈస్ అ రైటర్, పోయెట్. చాలా విషయాల మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో. యాక్చువల్లీ డాక్టర్ గారిని పరిచయం అవసరం లేని వ్యక్తి. రెగ్యులర్ గా లైవ్స్ ఇస్తూ అప్డేట్ చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. సో ముందు అంటే ఈ వీక్ లోపల స్కూల్స్, కాలేజెస్ పిల్లలకు ఓపెన్ అవుతున్న సందర్భంలో అసలు పిల్లల్ని పంపించాలా వద్దా అనే విషయంలో తల్లిదండ్రులు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. అండ్ ఒకవేళ పంపించాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టైంలో వాళ్ళని పంపించడం, స్కూల్స్ కాలేజెస్ కి పంపించడం అనేది సమంజసమేనా, ఒకవేళ అయితే కనుక ఎలా పంపించాలి, వాళ్ళకి ఈ కోవిడ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అయితే కనుక ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి డాక్టర్ విరించి గారిని విజ్ఞాన దర్శిని టాక్స్ కి ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ డాక్టర్ గారు జాయినింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ డాక్టర్ గారితో ఇంతకు ముందు ఒక టాక్ చేసాము, ఇది రెండోసారి చేస్తున్నాము విజ్ఞాన దర్శిని నుండి. చాలా ఇన్ఫర్మేటివ్ టాక్ మనకు ఉండబోతుంది. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే లింక్ లో జాయిన్ అయిన వాళ్ళు మీ టాప్ కార్నర్ లో, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ సింబల్ ఉంటుంది, పబ్లిక్ చాట్ అనే ఆప్షన్. అక్కడ టచ్ చేస్తే మీ క్వశ్చన్స్ టైప్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్ లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు మీ క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. డాక్టర్ గారు దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి అందించే లోపల మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్రిపేర్ చేయండి. నేను మీ క్వశ్చన్స్ డాక్టర్ గారిని అడగటం జరుగుతుంది, మీకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వెల్కమ్ టు విజ్ఞాన దర్శిని టాక్స్ డాక్టర్ గారు. నమస్తే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, ఈ రోజు టాపిక్ గురించి, పిల్లల మీద కోవిడ్ ఎలా ప్రభావం చూపించబోతుంది. ఆల్రెడీ మీరు కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు బై యువర్ టాక్స్ అండ్ యువర్ లైవ్స్. చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో విజ్ఞాన దర్శిని ప్లాట్ఫామ్ నుంచి కూడా ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారని ఆహ్వానిస్తున్నాను. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ. అయితే మనకందరికి ఒక భయం అనేది ఒకటి ఏర్పడింది. ఇప్పుడు మనకు అంటే స్కూల్స్ ఓపెన్ అవుతున్న ప్రస్తుత తరుణంలో మనకు కామన్ గా వినిపించేది, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మనం ఎలా ఉండబోతుంది అంటే, స్కూల్స్ ఓపెన్ కావడం వల్ల పిల్లల్లో ఏమైనా, ఎందుకంటే చాలా మంది పెద్దల కంటే పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాము, పిల్లలకి ఏమైనా అయితే తల్లడిల్తాము. సో రేపొద్దున మనము సెకండ్ వేవ్ అనేది చూసాము ఇంతకు ముందు, ఆ సెకండ్ వేవ్ నుంచి మళ్ళీ థర్డ్ వేవ్ ఏమైనా పిల్లల్లో ఎఫెక్ట్ అవుతుందా అనేటువంటి భయాలు అందరిలో ఉన్నాయి. సో కాబట్టి ఈ లైవ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ వీ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం అనేది. సో ఈ తరుణంలో మనకు స్కూల్స్ ఓపెన్ అవుతున్న తరుణంలో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, పిల్లల్లో నిజంగానే కోవిడ్ అనేది అంత తీవ్రంగా ఉండబోతుందా, లేదా థర్డ్ వేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ వేవ్ రాబోతుందా అని ఒక ప్రశ్న ఒకటైతే, థర్డ్ వేవ్ వస్తే పిల్లల్లో విపరీతంగా వస్తాయి అనే ఒక పుకారు కూడా ఒకటి ఉంది. సో కాబట్టి ఈ రెండింటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. బేసికల్ గా మనము థర్డ్ వేవ్ వస్తుందా రాదా అని ఒక మాట అనుకుందాము. యూజువల్ గా ఏమవుతుందంటే, ఎక్కడైనా మనకు ఒక వేవ్ లేదా ఒక వైరస్ వేవ్స్ గా తరంగాలుగా రిపీటెడ్ గా రాకుండా ఉండాలి అని అంటే, ఒక పాపులేషన్ లో అంటే ఒక దేశంలో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక పాపులేషన్ లో రిపీటెడ్ గా రాకుండా ఉండాలి అని అంటే దాదాపు 67% ఆఫ్ must be immunized and they are immune to that particular virus or bacteria. 67% of the population అయి ఉండాలి. అంటే వాళ్ళు వైరస్ తో ఇన్ఫెక్ట్ అన్న అయి ఉండాలి, లేదా వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ అన్న వేసుకొని ఉండాలి. అట్లా ఎప్పుడైతే 67% ఆఫ్ ది పీపుల్ ఇమ్యునైజ్ అవుతారో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హెర్డ్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందో అప్పుడు వైరస్ తరంగాలుగా ఒక తరంగం తర్వాత ఇంకో తరంగాలుగా వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, మనము చూసుకుంటే అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి వైరస్లకి, కరోనా వైరస్ కి ఒక బేసిక్ డిఫరెన్స్ ఒకటి మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఏంటి అంటే, ఇది మ్యూటేట్ అవుతుంది. అంటే ప్రతి వైరస్ మ్యూటేట్ అవుతుంది. కాకపోతే
కొన్ని మ్యూటెంట్ వైరస్లు కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి అనే ఒక ఇండికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా మ్యూటెంట్ ఏదైతే డెల్టా వేరియంట్ అంటున్నామో, డెల్టా ప్లస్ వేరియంట్స్ అంటున్నామో, ఇవన్నీ కొద్దిగా స్ట్రాంగ్ మ్యూటెంట్స్ అనే పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు, అండ్ మోర్ ఓవర్ అంటే తయారైనటువంటి వ్యాక్సిన్స్, అంటే మనకు ఇప్పుడు రైట్ నౌ మనకి ఏవైతే వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇవి చాలా ఫాస్ట్ గా తయారయ్యాయి. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా అంటే ఇంతకు ముందు నాట్ వెల్ ప్రూవెన్, బట్ ఇట్ ఈస్ రీసెంట్లీ ప్రూవెన్. అందుకే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ తోటి మనకు ఏవైతే వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో రెండోది వ్యాక్సిన్ ఇలాంటి తొందరగా మనం చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ కూడా ఒక డౌట్ఫుల్ గా ఉంటుంది. అంటే వ్యాక్సిన్స్ నిజంగా 50%, 60% ఎఫికసీ ఉందని, ఒకళ్ళు 70% ఒకళ్ళు ఉంది, ఇట్లా మనకు వేరియస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక పాపులేషన్ హెర్డ్ ఇమ్యూనిటీలోకి పోవాలి అంటే 67% ఆఫ్ పాపులేషన్ షుడ్ బి ఇమ్యునైజ్డ్. బట్ వేరేస్ ఇలాంటి కండిషన్స్ లో అంటే కరోనా వంటి ఒక కండిషన్ వచ్చినప్పుడు, అంటే ఎక్కడైతే వైరస్ ఫ్రీక్వెంట్ గా మ్యుటేషన్ కి గురవుతుందో, ఎక్కడైతే వ్యాక్సిన్స్ యొక్క ఎఫికసీస్ డౌట్ఫుల్ గా ఉన్నాయో, అప్పుడు 90% ఆఫ్ ది పాపులేషన్స్ కి దే షుడ్ బి ఇమ్యునైజ్డ్ టు గెట్ ద హెడ్ ఇమ్యూనిటీ. 80 to 90%. అంటే ఇంతకు ముందు 67% ఉంటే సరిపోయేది. ఇలాంటి ఒక పాండమిక్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఒక పాండమిక్ వచ్చినప్పుడు పాపులేషన్ షుడ్ బి ఇమ్యునైజ్డ్. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అప్పుడే మనం హెడ్ ఇమ్యూనిటీ వస్తుంది, అప్పుడే వేవ్స్ రావడం తగ్గిపోతుంది, నెక్స్ట్ వేవ్స్ రావడం. మనం కామన్ గా చూస్తుంటాము, కొంతమంది ఎట్లా మాట్లాడుతుంటారు అంటే వ్యాక్సిన్ చాలా ఎఫికసీ చాలా తక్కువ ఉంది, 60%, 70% ఉంది, కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వ్యాక్సిన్ పని చేయవు అని. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తక్కువగా ఉందో మోర్ పీపుల్ షుడ్ బి వ్యాక్సినేటెడ్. సో ఎప్పుడైతే వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ బాగా ఉందో కొంతమంది వ్యాక్సినేట్ అయితే సరిపోతుంది. బట్ అంటే వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ 70% ఉంది, 60% ఉంది కాబట్టి అవి పని చేయవు అనేది కాదు. అలా 60-70% ఎఫికసీ తోటే వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ షుడ్ బి వ్యాక్సినేటెడ్. దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ దట్ 90% ఆఫ్ పీపుల్ గాట్ ఇమ్యునైజ్డ్. అప్పుడే మనకు వేవ్స్ యొక్క ఇది తగ్గుతుంది. ఆ రకంగా చూసుకుంటే మనకు థర్డ్ వేవ్ వస్తుందా రాదా అని అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ వ్యాక్సినేషన్ స్టేటస్. అంటే మన ఇమ్యునైజేషన్ స్టేటస్, అంటే వెదర్ వీఆర్ పాజిటివ్ బై ఇమ్యూనిటీ, అంటే మనకు కరోనా రావడం వల్ల ఇమ్యూనిటీ వచ్చిందా, లేకపోతే వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చిందా. ఇంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నటువంటి కరోనా పాండమిక్ టైంలో దాదాపు 90% ఆఫ్ అవర్ పాపులేషన్, 80 to 90% ఆఫ్ పాపులేషన్ అయితే పాజిటివ్ అన్న తెచ్చుకోవాలి, లేదా వాళ్ళు వ్యాక్సినేటెడ్ అన్న అయి ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ అస్ టు అవాయిడ్ థర్డ్ వేవ్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు సెకండ్ వేవ్, మనం నిజానికి సెకండ్ వేవ్ అనే కంటే కూడా దానికి వేరే పేరు కూడా పెట్టుకున్నాం, లార్జెస్ట్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఇన్ ద కంట్రీ అన్నమాట. సో వాట్ ఎవర్ ఇన్ రీసెంట్ టైమ్స్ లో మనం చూసిన దాంట్లో లార్జెస్ట్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ అది. సో అలాంటి క్రైసిస్ ని మనం ఫేస్ చేసినప్పుడు మేబీ ఫార్చునేట్లీ మేబీ చాలా మందికి వచ్చిపోయింది, అది ఒక పాజిటివ్ సైన్. రెండోది వ్యాక్సినేషన్ తతంగం ఏదైతే ఉందో ఇది కొంత ఫాస్ట్ గా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ రెండు పాజిటివ్ ఈ రెండు అంటే ఒక సెకండ్ వేవ్ వచ్చినటువంటి ఉధృతమైనటువంటి సెకండ్ వేవ్ కి ఫాస్ట్ గా జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ కనుక తోడైతే డెఫినెట్లీ థర్డ్ వేవ్ యొక్క తీవ్రత మనకు తగ్గుతుంది. సో ఇంకా ఈ రకంగా చూసుకుంటే వ్యాక్సినేషన్ ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా చేయవలసి ఉంటుంది, చాలా ఎక్కువ మందిలో చేయవలసి ఉంటుంది. ఇది అంటే మనము థర్డ్ వేవ్ ని ఆపగలగడానికి ఇవి మాత్రమే మన ముందర ఉన్నటువంటి ఆయుధాలు. సో ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్లీ ఇండియా థర్డ్ వేవ్ లోకి వెళ్తుందా వెళ్ళదా అనేది స్టిల్ ఏ క్వశ్చన్. ఇంకా టైం ఉంది కాబట్టి. కాకపోతే వేరే దేశాల్లో థర్డ్ వేవ్ లోకి వెళ్తున్నాయి, ఫోర్త్ వేవ్స్ కూడా వస్తున్నాయి, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈవెన్ దో మనకు చాలా ఎక్కువ మందికి వచ్చిపోయింది అనే ఒక పాజిటివ్ అంశం ఉంది. అంటే చాలా మంది వీఆర్ ఇమ్యూనైజ్డ్ ఆల్రెడీ, పాజిటివ్ గా వచ్చాము, చాలా మంది అసిమ్టోమేటిక్ గా ఉన్నారు, ఇవన్నీ ఉంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వేవ్స్ వచ్చే అవకాశము తగ్గుతుంది అనేది ఒక పాజిటివ్ అంశం. రెండోది మనకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇది ఫస్ట్ పాయింట్. అంటే థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే పాయింట్ చూసుకుంటే, థర్డ్ వేవ్ పిల్లల్లో వస్తుందా రాదా అనే సెకండ్ పాయింట్. పిల్లల్లో వస్తుందా రాదా అని కనుక మనం చూస్తే, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, తర్వాత ల్యాన్సెట్ COVID-19
కమిషన్ ఇండియా టాస్క్ ఫోర్స్ కానీ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే నో కరెంట్ ఎవిడెన్స్ దట్ అండ్ యాంటిసిపేటెడ్ థర్డ్ వేవ్ విల్ టార్గెట్ ద చిల్డ్రన్ స్పెసిఫికల్లీ. అంటే రాబోయే థర్డ్ వేవ్ వస్తుంది అనుకుంటున్న థర్డ్ వేవ్ పిల్లలని మీద అటాక్ చేస్తుంది అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. దీనికి మనము చూసుకుంటే సీరో సర్వైలెన్స్ కనుక చూసుకుంటే సీరో సర్వైలెన్స్ మనకు అడల్ట్స్ లలో అంటే అబౌవ్ 18 years వాళ్ళల్లో అండ్ బిలో 18 years వాళ్ళల్లో దాదాపు అంటే అబౌవ్ 18 years వాళ్ళల్లో 25% చూపిస్తుంటే బిలో 18 years వాళ్ళలో కూడా 25% చూపిస్తుంది. అంటే వాళ్ళకి తెలియకుండా దాదాపు 25% ఆఫ్ పీపుల్ లో వచ్చిపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఎవరిలో ఈవెన్ కిడ్స్ లలో బిలో 18 years వాళ్ళల్లో ఇది ఒక పాయింట్. అయితే రెండోది పాజిటివ్ అంటే మనం పిల్లల్లో కనుక పాజిటివ్ శాతం తీసుకున్నామంటే సెకండ్ వేవ్ లో దాదాపు 12% పిల్లల్లో మనకి పాజిటివ్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ పాజిటివ్ కరోనా టెస్ట్లలో 12% వచ్చాయి. అంటే సీరో సర్వేలెన్స్ 25% ఉంది, కేవలం 12% ఆఫ్ పీపుల్ లోనే మనకు పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. వేరే అడల్ట్స్ లలో 25 సీరో సర్వేలెన్స్ 25% ఉంది అండ్ దెర్ ఆర్ సో మెనీ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఈ రేషియోలో చూసుకుంటే చాలా మంది పిల్లలు అసిమ్టోమేటిక్ గా వచ్చిపోయారు అనేది అర్థం. అంటే చాలా మంది పిల్లల్లో సిమ్టమ్స్ ఏమి లేవు, సిమ్టమ్స్ లేకుండానే వాళ్ళు సెకండ్ వేవ్ ను దాటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో పాయింట్, ఈవెన్ ఫస్ట్ వేవ్ లో అండ్ సెకండ్ వేవ్ లో కూడా వీ హ్యావ్ సీన్ ద కేసెస్. చిన్న పిల్లల్లో కేసులు చూసాము, దానిలలో చాలా మంది అసిమ్టోమేటిక్ గా ఉన్నారు. అంటే పెద్దగా ఏమి సిమ్టమ్స్ లేవు, ఓన్లీ ఒకవేళ ఉంటే చాలా మైనర్ సిమ్టమ్స్ తోటి ఉంటున్నారు. సో ఇప్పుడు రాబోయే వేవ్ లో కూడా ఇలాగే తప్ప ఇంకో రకంగా ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చింది అంటే కూడా పిల్లల్లో ఇదే రీతి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో అందుకనే మనము పిల్లల గురించి పిల్లల్లో కరోనా వచ్చేస్తుందేమో అనే భయాల నుంచి ఫస్ట్ మనం బయటపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటిదాకా ఉన్న ఎవిడెన్స్ ప్రకారము పిల్లల్లో వచ్చే అవకాశం చాలా తక్కువ, అసిమ్టోమేటిక్ గా ఉంటారు ఆర్ వస్తే మైల్డ్ గా ఉంటారు. మనం చాలా రేర్ గా అంటే ఈవెన్ అంటే మైల్డ్ స్మాల్ పర్సెంటేజ్ అని కూడా అనలేదు, రేర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లో మాత్రమే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది కనపడింది. దట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఇన్ టైంలో కనుక వాళ్ళు ప్రాపర్ గా ట్రీట్మెంట్ పొందిన వాళ్ళల్లో కూడా చాలా డెత్స్ తక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా పిల్లలలో కరోనా వల్ల డెత్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. సో ఇవన్నీ మనం చూసుకుంటే పిల్లల్లో థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే డౌట్ ను ఒకవేళ వస్తుంది అనుకున్నా కూడా పిల్లల్లో ఇంతకు ముందు లాగా ఉండే వేవ్లలో ఏ విధంగా వచ్చిపోయిందో ఆ విధంగానే తెలియకుండా వచ్చిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. సో దానికి రీజన్స్ కూడా ఏంటి అంటే పిల్లలు మెడికల్లీ కాంప్రమైజ్డ్ సెక్షన్ ఆఫ్ సొసైటీలో ఉండరు. వాళ్ళు దే ఆర్ నాట్ కాంప్రమైజ్డ్, లైక్ దే హ్యావ్ వెరీ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్, చాలా యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది బికాస్ ఆఫ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశము సీరియస్ గా వచ్చే అవకాశం తక్కువ. ఒకటి వైరస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వైరస్ వచ్చేసి ACE2 రిసెప్టర్స్ మీద యాక్షన్ చేస్తుంది, ఇది మన కరోనా వైరస్. సో ఈ ACE2 రిసెప్టర్స్ యొక్క సంఖ్య పిల్లల్లో తక్కువగా ఉంటుంది అప్ టు 12 years తర్వాత వాళ్ళలో మెల్లగా ACE2 రిసెప్టర్స్ డెవలప్ అవుతాయి. అంటే బేసికల్ గా ACE2 రిసెప్టర్స్ యొక్క సంఖ్య తక్కువగా ఉండడం వల్ల వైరస్ ACE2 రిసెప్టర్స్ ద్వారానే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా తగ్గిపోతాయి పిల్లల్లో ఉండేటువంటి ఈ యొక్క సహజమైన నేచర్ వల్ల. తర్వాత ఈవెన్ బ్లడ్ వెజల్స్ లెవెల్లో కూడా చూసుకుంటే పిల్లల్లో చాలా హెల్దీ ఎండోథీలియం ఉంటుంది. అంటే మనము కరోనా పేషెంట్స్లలో మనం చాలా మంది తీవ్రత దశలోకి ఎందుకు పోతారు అంటే వాళ్ళు ఉండేటువంటి ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్, లేకపోతే లోపల ఉండేటువంటి ఎండోథీలియం అంటే రక్తనాళ లోపల ఉండేటువంటి పొర ఏదైతే ఉందో ఆ పొర పెద్దవాళ్ళలో కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి వీళ్ళు త్వరగా కాంప్లికేషన్స్ లోకి వెళ్తారు, అంటే కరోనా రిలేటెడ్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తారు. బట్ పిల్లలలో చాలా హెల్దీగా బ్లడ్ ఉంటుంది, చాలా హెల్దీగా ఎండోథీలియం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో ఆ యొక్క కాంప్లికేషన్స్ లోకి వెళ్ళే అంటే వస్తే జ్వరము దగ్గు అలాగా వచ్చిపోవచ్చు. కానీ కరోనా కాంప్లికేషన్స్ అయినటువంటి న్యూమోనియాకు కానీ లేకపోతే సైటోకైన్ స్టార్మ్ లాగా వచ్చి తర్వాత వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ కానీ వాళ్ళు వెళ్ళే అవకాశం తక్కువ. తర్వాత సైకలాజికల్ లెవెల్లో చూసుకుంటే కూడా పెద్దవాళ్ళలో ఉండేటువంటి స్ట్రెస్, అంటే ఇప్పుడు కరోనా వచ్చింది పాజిటివ్ వచ్చింది అని చెప్పి తెలియగానే భయపడిపోయేటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూసాం, పానిక్ గురయ్యే సిచ్యువేషన్ చూసాం. బట్ పిల్లలలో అది ఉండదు, బికాస్ పిల్లలు
స్వతహాగానే చాలా ఎంజాయ్ గా ఉంటారు, వాళ్ళు నవ్వుకుంటుంటారు. జ్వరం తగ్గిందంటే ఎంబడే లేచి ఆడుతా ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ దట్ స్ట్రెస్. అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు మేక్ దెమ్ టు బీ ఇన్ దట్ స్టేజ్ ఓన్లీ. అంటే వాళ్ళకి అనవసరంగా భయాలు మనం క్రియేట్ చేయొద్దు. కరోనా వచ్చేస్తుందని చెప్పి వాళ్ళని అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేయొద్దు. వాళ్ళలో మనం పానిసిటీని పెంచకూడదు. సో ఈ ఈ కారణాలు కనుక చూసుకుంటే మనము ఒక రకంగా డెఫినెట్లీ కన్ఫర్మ్ గా చెప్పగలిగింది ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితులలో కూడా పిల్లలలో కరోనా అనేది ఒక తీవ్రమైన దెబ్బ అనేది తీయదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇది ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకున్నామంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంటర్ అయ్యేది స్కూల్ ఓపెనింగ్ స్టేజ్. అంటే స్కూల్స్ ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాము. స్కూల్స్ ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా, అవసరమా అని కొంతమంది, లేదు అవసరమే అని కొంతమంది మనము డిస్కషన్స్ జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక కరోనా, ఒక పాండమిక్ అనే ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంకో 1 year మనం పిల్లల్ని ఇంట్లో ఉంచడం వల్ల పోయింది ఏముంది, ఇదేం పెద్ద అంటే అది పెద్ద నెగిటివ్ అంశం కాదు కదా, ఇంకొక 6 నెలలు మనం ఇంట్లోనే ఉంచితే ఏమవుతుంది అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ కొన్ని పేరెంట్ అసోసియేషన్స్ అట్లాంటి వాళ్ళల్లో అంటే ఆ యొక్క ఇదేదైతే ఉందో, ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ జెన్యూన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు మన పిల్లల మీద ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు ఆగాము, ఇంకో 6 months ఆగితే తప్పేంటి అనే ఒక ధోరణి ఉండడం సహజం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము అన్ని ఓపెన్ చేసేసాము. సినిమా థియేటర్స్ దగ్గర నుంచి అన్ని ఓపెన్ చేసేసి కేవలం స్కూల్స్ మాత్రమే ఆపేయడం వల్ల ఆర్ వి గోయింగ్ టు డూ ఎనీ జస్టిస్? ఏమీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కి పోతే మాత్రమే పిల్లలు ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటున్నారా? లేదు కదా. బయట ప్రపంచమంతా ఓపెన్ అయిపోయినప్పుడు కేవలం స్కూల్స్ మాత్రమే ఆపి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఒకప్పుడు మనకు అన్ని క్లోజ్ గానే ఉన్నాయి, షాపింగ్ మాల్స్ క్లోజ్ గా ఉన్నాయి, థియేటర్స్ క్లోజ్ గా ఉన్నాయి, ఎవ్రీథింగ్, బయట మార్కెట్ క్లోజ్ గా ఉంది. అప్పుడు మనం స్కూల్స్ క్లోజ్ చేశాము. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి స్కూల్స్ ఓపెన్ చేయనంత మాత్రాన పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆగుతుందా? ఎందుకంటే పెద్దలందరూ బయటికి పోతూనే ఉన్నారు. పెద్దలందరూ ప్రతి ఒక్కళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, షాపింగ్ మాల్స్కి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు. వాళ్ళు బయట నుంచి ఇన్ఫెక్షన్స్ తెచ్చుకొని ఇంట్లో కూర్చుండే పిల్లలకి ఎందుకు ఇన్ఫెక్షన్ అయితే డెఫినెట్లీ కలిగిస్తారు కదా. అంటే మై పాయింట్ ఆఫ్ సేయింగ్ ఈస్ రైట్ నౌ ఎప్పుడైతే ఏదైతే మనము అన్ని రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ ని మనం తీసేస్తున్నామో కరోనా, పోస్ట్ కరోనా, ఇప్పుడు కేవలం స్కూల్స్ మీద మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టడం వల్ల వీఆర్ నాట్ సర్వింగ్ ఎనీ పర్పస్. వాళ్ళు సేమ్ అదే రిస్క్ లోనే ఉంటారు పిల్లలు. అంటే స్కూల్స్ తెరిచితే ఏ రిస్క్ లో ఉంటారో, స్కూల్స్ మూసి ఉంచినా కూడా అదే రిస్క్ లో ఉంటారు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే స్కూల్స్ మూసి ఉంచితే మా పిల్లలు అసలు ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటారు అనేది శుద్ధ పదం. ఎందుకంటే స్కూల్స్ తప్ప అన్ని తెరిచేశారు. సో దెర్ ఈస్ నో పాయింట్. కేవలం స్కూల్స్ మాత్రమే బంద్ చేసి ఉంచడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్స్ పోకపోతే ఏమవుతుంది? పిల్లలు చూడండి, వాళ్ళలో అకాడమిక్స్ తగ్గిపోతాయి. అండ్ తర్వాత డిసిప్లిన్, పంక్చువాలిటీ, తర్వాత మేనర్స్, తర్వాత ఫ్రెండ్లీ సోషలైజేషన్, వాళ్ళతో ఉండేటువంటి తోటి పిల్లలతో సోషలైజేషన్ తగ్గిపోతుంది. అండ్ ఇంకో విషయం విచిత్రమైనది ఏంటంటే, ఇప్పుడు మనము వీ హ్యావ్ అడాప్టెడ్ ఆన్లైన్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఇన్ ద కరోనా పాండమిక్ టైం. మనం చూస్తే ఈ రోజు కూడా మన దేశంలో సమస్య చాలా మందిలో ఈ యొక్క యాక్సెసిబిలిటీ టు ఇంటర్నెట్ అనేది బిగ్ ఇష్యూ. అంటే చాలా మందిలో స్మార్ట్ ఫోన్స్ ఉండాలి, కిడ్స్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ కి మళ్ళీ వైఫై కనెక్షన్స్ ఉండాలి. సో ఇదంతా కూడా ఒక పెద్ద, అంటే చాలా మంది మనం స్కూల్స్ ఓపెన్ చేయొద్దు అని అన్న వాళ్ళల్లో, అవును స్కూల్స్ కు అంటే అఫ్ కోర్స్ మన డిమాండ్ లో స్కూల్స్ ఓపెన్ చేయకూడదు, ఆన్లైన్ క్లాసెస్ నడపాలి అని అంటున్నప్పుడు, హౌ మెనీ కిడ్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఇంటర్నెట్? సో వీళ్ళ యొక్క క్లాసెస్ ఏం కావాలి అంటే, ఓన్లీ 1 section ఆఫ్ పీపుల్ మాత్రమే క్లాసెస్ కి బెనిఫిట్ అవుతూ, మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్, సోషియో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గా ఉండే సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా స్కూల్స్ క్లోజ్డ్ గా ఉంటాయి. వాళ్ళు ఆన్లైన్ లో క్లాసులలో దే కెనాట్ లిజన్, దే కెనాట్ అండర్స్టాండ్. అండ్ వాళ్ళలో ఈ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ప్రాబ్లమ్స్, స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ గా చుట్టుకుంటాయి. వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే చదువులలో వెనుకబడతారు, అకాడమికల్లీ వీక్ అవుతారు. అండ్ రేపొద్దున దీని యొక్క కాన్సిక్వెన్సెస్, రేపొద్దున వాళ్ళు ఒక గుడ్ సిటిజన్ లాగా, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ సిటిజన్ లాగా రేపొద్దున
ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ లో కానీ దూసుకుపోవడానికి అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం స్కూల్స్ మాత్రమే బంద్ చేసేసి మనము ఎలాంటి మనం సర్వ్ చేయలేకపోతున్నాం. కంపల్సరీ స్కూల్స్ తెరచవలసిందే. తెరిచి మనం ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అంటే కేవలం స్కూల్స్ మాత్రమే మనం బంద్ చేస్తే మనము దీని నుంచి తగ్గిస్తున్నాము లేదా ఇన్ఫెక్షన్ నుంచి పిల్లల్ని కాపాడుతున్నాము అనడంలో ఎలాంటి ఆధారము లేదు, దానికి ఎలాంటి బేసిస్ లేదు. కాబట్టి అయితే మనం WHO ఒక మైక్రో డిస్ట్రిక్ట్ మోడల్ ఒకటి మనకు ప్రపోజ్ చేసింది. అంటే ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేయాలి, ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేయకూడదు అనేది అది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఈ మైక్రో డిస్ట్రిక్ట్ మోడల్ అంటే ఇప్పుడు ఒక ఏరియాని తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్ ఏరియా, దెర్ ఆర్ సో మెనీ స్కూల్స్ ఇన్ దట్ ఏరియా. ఒక్కొక్క ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మండలంలో లేదా ఒక గ్రామము, 2-3 గ్రామాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ మైక్రో డిస్ట్రిక్ట్ మెథడ్ లో ఏం చేయాలి అంటే 4 కేటగరైజేషన్స్ అంటే 4 లెవెల్స్ గా కేటగరైజ్ చేయాలి. కేటగిరీ 1 లో అంటే ఆ ఏరియాలో దేర్ ఆర్ నో కేసెస్. కేటగిరీ 1, కేటగిరీ 2, 3, 4. 1 లో అసలు ఆ ఏరియాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రో డిస్ట్రిక్ట్ ఏరియాలో ఒక్క కేసు కూడా లేదు. దెన్ ఓపెన్ ఆల్ ద స్కూల్స్. దీస్ గైడ్ లైన్స్ గివెన్ బై WHO. సో కేసెస్ లేనప్పుడు ఓపెన్ ఆల్ ద స్కూల్స్. ఆ స్కూల్ ఈ స్కూల్ అని కాకుండా అన్ని స్కూల్స్ ఓపెన్ చేయండి. కేటగిరీ 2 లెవెల్లో 2 అంటే ఏంటి అంటే స్పోరాడిక్ కేసెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక కేసు, ఇక్కడ ఒక కేసు, ఇంకా బయటపడదు. ఇప్పుడు రైట్ నౌ మేబీ వీఆర్ ఇన్ దిస్ కేటగిరీ 2 లెవెల్లో ఉన్నాం. అంటే మనకి ఇప్పటికీ కరోనా కేసెస్ ఉన్నాయి, స్పోరాడిక్ గా వస్తున్నాయి, రోజు రావట్లేదు, ఇంతకు ముందులాగా వేవ్ లాగా రావట్లేదు. సో అప్పుడొకటి ఇప్పుడొకటి అక్కడ ఒకళ్ళకి ఇక్కడ వస్తుంది. ఈ కండిషన్ లో కూడా ఓపెన్ ఆల్ ద స్కూల్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. థర్డ్ కేటగిరీ వచ్చేసేసి క్లస్టర్ కేసెస్, క్లస్టర్ ట్రాన్స్మిషన్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వస్తుంది, ఒకటే ఏరియా నుంచి గ్రూప్ ఆఫ్ పీపుల్కి వస్తుంది. అలా వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచి ఉన్నారో చూసుకొని ఆ ఏరియాస్లలో స్కూల్స్ పనిచేయడం ఒక పద్ధతి. ఇది కేటగిరీ 3 లోకి వస్తారు వీళ్ళు. సో అప్పుడు అంటే ఆ మొత్తం మైక్రో డిస్ట్రిక్ట్ లో ఒక ఏరియా నుంచి వచ్చారు అనుకుందాం. ఆ ఏరియాలో ఒక 3-4 స్కూల్స్ ఉంటే ఆ 3-4 స్కూల్స్ బంద్ చేయొచ్చు, మిగతా స్కూల్స్ అన్ని రన్ అవుతాయి. సో ఇది కేటగిరీ 3. దెన్ కేటగిరీ 4 లో వచ్చేసేసి కమ్యూనిటీ స్ప్రెడ్ అయిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లాగా వస్తుంది, సో మెనీ కేసెస్ వస్తున్నాయి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది, చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. అప్పుడు క్లోజ్ ఆల్ ద స్కూల్స్, అప్పుడు అన్ని స్కూల్స్ బంద్ చేయండి అని WHO చెప్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నామంటే రైట్ నౌ ఇండియా ఈ కేటగిరీ 1 and 2 లెవెల్స్ లో ఉన్నాము. సో మనకు ఇప్పటికీ కేసెస్ వస్తున్నాయి, లేదా ఆల్మోస్ట్ ఆల్ నో కేసెస్ ఉన్నాయి, ఆన్ అండ్ ఆఫ్ అక్కడక్కడ కేసెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ఓపెన్ ఆల్ ద స్కూల్స్. సో ఇట్ ఈస్ నాట్ అంటే ఇది గవర్నమెంట్ తీసుకున్న తప్పు నిర్ణయం అని కాను, లేకపోతే ఇది రాంగ్ పాలసీ అని కాను అనుకోవడానికి ఏమీ లేదు. ఇస్ ద టైమ్ టు ఓపెన్ ద స్కూల్స్. సో తర్వాత చూస్తే మనము స్కూల్స్ ఓపెన్ చేస్తాము, దెన్ హౌ వీ కెన్ మేనేజ్ ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ ని ఎంత జాగ్రత్తగా మనము ముందుకు తీసుకెళ్తాము అనే దానికి ఒకసారి ఆలోచిస్తే, దెర్ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్కూల్ మేనేజ్మెంట్. స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. లైక్ కండక్టింగ్ క్లాసెస్ స్ట్రక్చర్ మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే 8th, 9th, 6th to 10th క్లాసెస్ ఓపెన్ అయినాయి అనుకుంటాను ఇప్పుడు. సో వీ కెన్ డూ వన్ థింగ్ లైక్ 6th and 9th ఒక రోజు, 7th and 8th ఒక రోజు స్కూల్లో, 10th వాళ్ళు రోజు ఉంటారు, లేదా 1 or 2 క్లాసెస్ లైక్ 6th and 8th, 6th, 7th, 8th వాళ్ళు ఒక రోజు, 9th and 10th వాళ్ళు ఒక రోజు. అంటే టు అవాయిడ్, is there any problem అండి? Are you listening to me? Hello, am I audible, sir? Yeah, you are audible. Yeah, no problem, sir. నేను ఒక 2 seconds వీడియో ఆఫ్ చేస్తాను, ప్లీజ్ కంటిన్యూ. Sure, okay. So క్లాస్ కండక్టింగ్ మెథడ్స్ లలో మనము
సెలెక్షన్ ఆఫ్ క్లాసెస్, అంటే గ్రేడ్స్ లైక్ 6th 7th 8th ఆర్ 9th 10th ఒక రోజు. అంటే ద మెయిన్ ఐడియా ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్స్ ఇస్ టు అవాయిడ్ ద క్రౌడ్స్. సో క్రౌడింగ్ ని స్కూల్స్ లో అవాయిడ్ చేయాలి అని అంటే నంబర్ ఆఫ్ కిడ్స్ ని మనం తగ్గించుకోవాలి. వీ కెనాట్ సే డోంట్ కమ్ టు ద స్కూల్. సో అందుకనే క్లాసెస్ ని డివైడ్ చేసుకుంటే, లేదా మార్నింగ్ సెషన్ లో 6th and 7th ఉంటారు, ఈవినింగ్ సెషన్ లో 8th and 9th ఉంటారు, లైక్ లంచ్ తర్వాత. సో అంటే హాఫ్ డే స్కూల్స్ ఇది పెట్టుకోవచ్చు. రెండోది ఏంటి అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చరింగ్ అండ్ టైమింగ్. అదే చెప్పాను, టైమింగ్ ఈజ్ ఎదర్ యూ కెన్ పుట్ ఆన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మార్నింగ్ 6th ప్లేస్ అట్లా అట్లా చేంజ్ చేసుకోవచ్చు క్లాస్ వైజ్. అండ్ సెకండ్ వచ్చేసేసి క్లాస్ స్ట్రక్చర్ లో మనము ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే వెల్ ఏరేటెడ్ క్లాసెస్, అంటే కౌంటర్ కరెంట్ ఎయిర్ విండ్ ఉండేటువంటి క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కిటికీ ఉంటుంది, అక్కడ కిటికీ ఉంటుంది, అన్ని కిటికీలు ఓపెన్ చేసి క్లాసెస్ చెప్పాలి. మనం మామూలుగా మనకు స్కూల్స్లలో ఇంతకు ముందు ఉండేటువంటి సిస్టమ్ ఏంటి అంటే కిటికీ తలుపులు క్లాస్ యొక్క మెయిన్ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ప్రాక్టీస్ హ్యాస్ టు బి స్టాప్డ్ ఇమీడియట్లీ. సో క్లాస్లలో కంప్లీట్ గా వెల్ ఏరేటెడ్ క్లాసెస్ ఉంటే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎవరిలో ఉన్న వైరస్ పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళు తుమ్మినా దగ్గినా డెఫినెట్లీ ఇట్ వోంట్ స్ప్రెడ్. ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్ లోనే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెల్ ఏరేటెడ్ క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా అని చెప్పేసి ఏసీస్ అవి అవసరం లేదు, జస్ట్ గాలి బాగా ధారాళంగా వచ్చేటట్టు చూసుకుంటే చాలు. అండ్ ఇన్ కేస్ ఇంకా బెస్ట్ గా చెప్పాలి అంటే పోర్టికోలలో, అంటే ఈవెన్ 4 వైపుల క్లోజ్ ఉండేటువంటి రూమ్లలో కాకుండా క్లాస్ బయట పోర్టికోలో మనకు కొద్ది ప్లేస్ ఉంటుంది. సో అక్కడ యూ కెన్ మేక్ ద పీపుల్ టు సిట్ అండ్ టేక్ ద క్లాస్. అంటే ఇన్ కేస్ బోర్డు మీద ఏమి రాసేది లేదు అన్నప్పుడు, కేవలం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదే ఉంది అన్నప్పుడు వాళ్ళని ఇంకా బాగా ధారాళంగా గాలి వెలుతురు వచ్చేటువంటి ప్లేస్ లో కూర్చోబెట్టచ్చు. అండ్ మూడో పాయింట్, పిల్లల్ని దూరం దూరంగా కూర్చోబెట్టడం. దట్ ఈస్ మస్ట్. 6 feet డిస్టెన్స్ అనేది ఎక్కడైనా తప్పకుండా వాళ్ళతో పాటింపచేయాలి. సో ఈ వైడ్ ఓపెన్ విండోస్, కౌంటర్ కరెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఆల్టర్నేటింగ్ చెప్పాను క్లోజెస్. తర్వాత సోప్ యూజ్ చేయడం, అంటే ప్రతి క్లాస్ లో సోప్స్ అవైలబుల్ చేయడం. లైక్ ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తున్నాం కాబట్టి సోప్స్, ఈవెన్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. లైక్ వాళ్ళు ఏదన్నా ముట్టుకున్నా లేకపోతే చేసినా ఇమీడియట్లీ దే షుడ్ వాష్ దేర్ హ్యాండ్స్. తర్వాత ఇంపార్టెంట్లీ మాస్క్ యూజ్ చేయడము. ఇప్పుడు మనం మాస్క్ లేనిది వీఆర్ నాట్ ఎంటరింగ్, వీఆర్ నాట్ లెటింగ్ ద కిడ్ ఇన్సైడ్ అని అంటున్నాం. కాబట్టి మాస్క్ యూజ్ చేసే విధానంలో చాలా పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం, మాస్క్ ని ఎలా అంటే ఎలా యూజ్ చేయకుండా ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేయాలి అని వాళ్ళ క్లాస్ తీసుకొని చెప్పడము. అండ్ నేను యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే ఇప్పుడు మాస్క్ యూజ్ చేయడము, ఫిజికల్ డిస్టెన్సింగ్ అలౌ చేయడము, అండ్ ఇంకోటి ఫ్రీక్వెంట్ గా చేతులు కడుక్కోవడం అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం. అంటే రోజు శుభ్రంగా స్నానం చేసి రావాలి పిల్లలు, అండ్ మంచి కొత్త డ్రెస్సులు వేసుకోవాలి. ఇవన్నీ మామూలుగా మనం పిల్లలకి హైజీన్ నేర్పించడము. దిస్ ఇస్ ద రైట్ టైం యాక్చువల్ గా. అంటే మనము మన దేశంలో హైజీన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా వాళ్ళలో అంత ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం వల్ల కూడా మనం చూస్తుంటాం. కాబట్టి వాళ్ళకు దిస్ ఇస్ ద రైట్ టైం టు టెల్ దెమ్ దట్ బీ హైజీన్ అండ్ చాలా నీట్ గా ఉండాలి అనే కొన్ని విషయాలు చెప్పవచ్చు. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మార్నింగ్ ప్రేయర్ లో అండ్ లేదా మార్నింగ్ తీసుకుంటాం ఓత్ లో ఒక భాగంగా చేయడం. అంటే వాళ్ళకి రోజు నేను ఇలా ఉంటాను, మనం ఏదైతే చేస్తామో భారతీయులు నా భారతదేశం నా మాతృభూమి అన్నట్టుగా, సో దాంట్లో కూడా ఈ బిహేవియర్ ని మనం ఇన్కల్కేట్ చేయడం. అంటే వాళ్ళకి మాస్క్ పెట్టడము, అండ్ మాస్క్ పెట్టుకుంటాను, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ అని ప్రతిజ్ఞలో ఒక భాగంగా చేయడం, లేదా ప్రేయర్ లో ఒక భాగంగా చేయడం. ఆ తర్వాత డిస్ప్లే చేయాలి. అంటే ఎవ్రీ స్కూల్ క్లాస్ లో మాస్క్ పెట్టుకోవడం మీద, తర్వాత చేతులు కడుక్కునే విషయం మీద పిల్లల్ని డ్రా చేయమని చెప్తే బ్యూటిఫుల్ గా డ్రా చేస్తారు వాళ్ళు. బికాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్ ఆ డ్రాయింగ్ చేసినటువంటి పేపర్స్ ని ప్రతి క్లాస్ లో, ప్రతి చోట, ఈవెన్ కారిడార్ లో అలా మనం డిస్ప్లే చేయడం వల్ల వాళ్ళకి రిపీటెడ్ గా దాన్ని మర్చిపోకుండా వాళ్ళకు రీఇన్ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. మూడో విషయం, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లంచ్ టైం. సో లంచ్ అనేది పిల్లలు ఎప్పుడైనా కూడా వైరస్
మన బాడీ ఫ్లూయిడ్స్ నుంచి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ బాడీ ఫ్లూయిడ్స్ ని మనము ఎట్లా కంట్రోల్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనం లంచ్ టైం ని ఒక రూమ్ లో చేయకుండా వీలైతే గ్రౌండ్ లో, ఇప్పుడు ఇన్ కేస్ స్కూల్స్ లలో గ్రౌండ్ కనుక ఉంది అంటే పిల్లల్ని గ్రౌండ్ లో కూర్చొని అన్నం తినమని చెప్పొచ్చు. దూరం దూరంగా కూర్చొని, క్రౌడెడ్ గా కాకుండా దూరం దూరంగా కూర్చొని భోంచేయడం, మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో. సో ఎస్పెషల్లీ క్రౌడెడ్ రూమ్ లో ఇంకా ఒకవేళ స్కూల్లో మనకు గ్రౌండ్ లేదు అనుకున్నప్పుడు ఏదైనా పెద్ద హాల్ లాంటిది, అంటే చిన్న క్లాస్ రూమ్ లాంటిది కాకుండా పెద్ద హాల్ ఏదైనా ఉంటే, ఉన్న క్లాస్ రూమ్ లో పెద్ద క్లాస్ రూమ్. రెండోది, అక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్టు చూడాలి. అట్ ద సేమ్ టైం అంటే ఒకటేసారి ఎక్కువ మందిని మనం పంపించకుండా ఆ తినే ప్లేస్ కి కొంతమందిని, అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 11 గంటలకు ఒక 10 మంది వెళ్ళి తినొస్తారు, 12 గంటలకు ఇంకో 10 మంది వెళ్ళి తినొస్తారు, 1 గంటకి ఇంకో 10 మంది వెళ్ళి తినొస్తారు. అట్లా అంటే మనము వీ కెన్ మేక్ దట్, అంటే మనకు ఓపెన్ ఎయిర్ గ్రౌండ్ లేదు అనుకున్నప్పుడు మనం కంపల్సరీ ఒక హాల్లోనే వాళ్ళని తినిపించాలి అనుకున్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి వాళ్ళను ఒక 10 మందిని 15 మందిని రిలీజ్ చేస్తూ మనం అట్లా వాళ్ళని అక్కడ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేలా చేస్తూ మనం వాళ్ళల్లో భోజనం చేసే ప్రోగ్రామ్ ని చేయొచ్చు. సో ఇట్లాంటివి చేయడము చాలా ఇంపార్టెంట్. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు దాంట్లో మనము వాళ్ళ కరికులంలో కనుక చేస్తే, అంటే దీన్ని ఎట్లా చేయాలంటే ఎన్ఫోర్స్ చేయాలి అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ అప్పుడే పిల్లలు ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ షుడ్ మేక్ సమ్ రూల్స్ లైక్ దిస్ టు బి డన్ అని చెప్పేసి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము వీ కెన్ చూస్ లైక్ స్కూల్స్ లలో మన క్లాస్ లీడర్స్ ని పెట్టొచ్చు. అంటే క్లాస్ లీడర్స్ టు సీ టు దట్ వెదర్ కిడ్స్ ఆర్ యూజింగ్ ద మాస్ ఆర్ నాట్. వాళ్ళని రొటేషన్ పద్ధతిలో, లైక్ ఈ రోజు వీడు క్లాస్ టీచర్ ఉంటాడు, వీడు అందరిని చూసుకుంటాడు, ఎరా మాస్క్ వేసుకున్నావా లేదా అని చెప్పేసి. సో ఇలా కొంతమందిని మనం అంటే వాళ్ళలో ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క పిల్లగాడు కూడా సరిగా మాస్క్ వాడకపోతే డెఫినెట్లీ దాని యొక్క ఇంపాక్ట్ విత్ ఇన్ నో టైమ్ లో అందరికి స్ప్రెడ్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ వై మనం రోస్టర్ పద్ధతిలో రోజు ఒకడు క్లాస్ కి లీడర్ ఉంటాడు పిల్లగాడు. సో వాడు దాన్ని ప్రాపర్ గా చేస్తున్నారా లేదా అని చూసుకుంటా ఉంటాడు. సో అక్కడ సోప్స్ ఉన్నాయా లేవా, సోప్స్ అంటే సమ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వాళ్ళలో మనం ఆ సైంటిఫిక్ టెంపర్ ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయవచ్చు. అంటే హౌ టు ఓవర్కమ్ అన్ ఇన్ఫెక్షన్ విత్ వాట్ మెజర్స్ అనేది. సో నాకు తెలిసి మనం నిజంగా ఇవి చేసామంటే కోవిడ్ పక్కన పెట్టేస్తే చాలా ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. చాలా మంది పిల్లల్లో స్కూల్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ వీఆర్ saying no to almost all infections if we are following this. సో అది ఒకటి చేసుకోవచ్చు. దెన్ ఫాలోడ్ బై నేను టీచర్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే, టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిందంటే హౌ టు అడ్రస్ ద సిమ్టమ్స్. అంటే ఇప్పుడు మనకు కోవిడ్ కనుక పిల్లల్లో, ఇప్పుడు మనకు అమెరికా నుంచి డేటా వస్తుంది. అమెరికాలో డెల్టా వేవ్ నడుస్తుంది. అక్కడ దాదాపు I think 1500 of kids joined in hospitals right now. దాదాపు ఈ 1 week 2 weeks లో 400 people చనిపోయారు, కిడ్స్ చనిపోయారు కరోనా వల్ల. అంటే అక్కడ డెల్టా వేవ్ కొద్దిగా ఉధృతంగా ఉంది. సో మనకు డెల్టా వేవ్ రాకూడదు అని మనం నిజంగా అనుకున్నా, ఒకవేళ మనం ఎట్లా వాటిని కర్బ్ చేయాలి అని అనుకుంటే, అక్కడ మనకు వస్తున్నటువంటి డేటా ప్రకారము కామన్ గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫిటిగ్, అంటే బాగా అలసటగా కనిపిస్తారు. రెండో కామన్ సిమ్టమ్ హెడేక్. మూడో కామన్ సిమ్టమ్ ఆఫ్ స్మెల్ పిల్లల్లో కనిపిస్తున్నది ఇప్పుడు రైట్ నౌ ఇన్ ద అమెరికా. సో మనము రేపు పొద్దున స్కూల్స్ తెరిచినప్పుడు వీ కెన్ అబ్జర్వ్ యాజ్ అ టీచర్ గా, మనమే ఇంటరాక్షన్ అవుతుంటాం కాబట్టి, ఎవరన్నా పిల్లగాళ్ళు నాకు చాలా అలసటగా ఉందని చెప్తున్నారా, ఎవరన్నా పిల్లగాళ్ళు మాకు స్మెల్ తెలియట్లేదని. ఇంకోటి, మనం స్మెల్ తెలుస్తుందా, స్మెల్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. మనకు కరోనా ఇచ్చినటువంటి గిఫ్ట్ లాంటిది అది. సో నేను స్మెల్ తెలియదు అని అంటే అది కంపల్సరీ కరోనా అయి ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీ కెన్ గివ్ సమ్ చిన్న క్లాస్ రూమ్ లో ఊదిబత్తి పెట్టొచ్చు, లేకపోతే ఏదైనా ఇది పెట్టొచ్చు. ఎవరికైతే స్మెల్ రావట్లేదు దే షుడ్ రైజ్ అండ్ టెల్ దట్ ఐ యామ్ నాట్ గెటింగ్ స్మెల్. వెరీ సింపుల్ బెడ్ సైడ్ మెథడ్ లాగా అనమాట ఇది. సో వెరీ సింపుల్ మెథడ్, సో దట్ పలానా పిల్లగాడికి సెన్స్ ఆఫ్ ఏరా స్మెల్ వస్తుందంటే రావట్లేదు టీచర్ అంటే, సరే దా నువ్వు పక్కకు రా అని చెప్పేసి వీ కెన్ గెట్ ద కోవిడ్ టెస్ట్ డన్ టు దట్ గా. అంటే స్మెల్ ఒకటి. చాలా మంది పిల్లల్లో బాగా అలసిపోతున్నట్టు కనిపిస్తారు వాళ్ళు, అంటే సరిగా చదవలేకపోతుంటారు, లేదా మేము ఎక్కువసేపు కూర్చొని ఉంటాము, పడుకొని ఉంటాము, అలా కనిపించారు అంటే ఇట్ ఈస్ హై టైమ్ దట్ వాళ్ళు ఉండే టీచర్స్ అంటే ఈ టీచర్స్ ఈ 3-4 సిమ్టమ్స్ మీద చాలా ఇప్పుడు, ఎందుకంటే
ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ దగ్గు వస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు రారు. కానీ అపార్ట్ ఫ్రమ్ ఫీవర్ అండ్ ఇవి మనం చూడాల్సిన ముఖ్యమైనటువంటి అదర్ సిమ్టమ్స్ ఏంటి అంటే, బాగా అలసిపోతున్నారు, లేదా మాకు స్మెల్ తెలియట్లేదు, మూడోది హెడ్ ఎక్, మాకు అంటే మనకు చిన్న పిల్లలకి ఏంటంటే, నాకు తలనొప్పి వస్తుందంటే వీడు క్లాస్ ఎగ్గొట్టడం కోసం తలనొప్పి అని నాటకాలు ఆడుతున్నాడని మనం మామూలుగా అనుకుంటాం. బట్ దిస్ టైం కరోనా టైం థర్డ్ వేవ్ వస్తుంది అనుకున్నప్పుడు వీ షుడ్ నాట్ థింక్ దట్ వాడు నిజంగానే పాపం తలనొప్పి వచ్చి కరోనా వల్ల తలనొప్పి వచ్చినామో మనకు తెలియదు. సో ఈ 2-3 ఈ సిమ్టమ్స్ జాగ్రత్తగా మనం, ఇంకోటి ఎందుకు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, థర్డ్ వేవ్ లో అమెరికాలో ఈ సిమ్టమ్స్ లో దాదాపు 2% ఆఫ్ పిల్లల్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి పిల్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2% ఆఫ్ పీపుల్లో ఈ సిమ్టమ్స్ 56 రోజుల దాకా ఉంటున్నాయంట. నాట్ 1 డే ఆర్ 2 డే. సో దిస్ ప్రొలాంగ్డ్ సిమ్టమ్స్ అన్నమాట. సో సిమ్టమ్స్ 56 రోజుల వరకు వాళ్ళకి సేమ్ సిమ్టమ్స్, 56 రోజుల వరకు వాళ్ళకి స్మెల్ తెలియట్లేదు, 50 రోజుల వరకు వాళ్ళకి ఫెటిగ్ ఉంది, అంటే ఈ అలసట అనిపిస్తుంది, 56 రోజుల వరకు దేర్ హెడ్ ఏక్ ఫీల్ అవుతున్నారు. సో ఎవరన్నా అంటే ఇన్ని రోజులు, అంటే దాదాపు 2 నెలల వరకు ఎవరైనా ఒక పిల్లగాడు రిపీటెడ్ గా చెప్తున్నాడు అంటే, దట్ ఈస్ ద కిడ్, వీ హ్యావ్ టు టేక్ మోర్ కన్సర్న్, వన్ ఇమీడియట్ గా మనం దగ్గరలో ఉండేటువంటి డాక్టర్ కి చెప్పడం. ఇది రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆల్వేస్ ప్రతి స్కూల్ ఒక పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయి ఉండడం. అంటే ఏదర్ ఫోన్ ద్వారా, మనం ఎంతో మంది పీడియాట్రిక్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. సో కాబట్టి అట్లీస్ట్ ఒక పీడియాట్రిక్ డాక్టర్ నంబర్ మనం ఫోన్ స్కూల్లో పెట్టుకొని ఉంచుకుంటే, ఇన్ కేస్ ఎప్పుడన్నా పలానా కిడ్కి ఇట్లా ఉంది అని అంటే ఇమీడియట్ గా దే కెన్ అడ్రస్. సో దట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పిల్లలు ఒక్కసారి వచ్చిందంటే పిల్లలు చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఒక పర్సన్కి వచ్చిందంటే చాలు, మొత్తం ఆ క్లాస్ మొత్తం విత్ ఇన్ 1 day లో స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని ఎవరికైనా ఒకళ్ళకి దగ్గు జ్వరం వచ్చింది అని అంటే ఇమీడియట్ గా దే షుడ్ సీ ఏ పీడియాట్రిషియన్ ఆన్ ది సేమ్ డే. సో దే షుడ్ బి ఎ ఫెసిలిటీ టు గో టు ఏ పీడియాట్రిషియన్ ఫ్రమ్ ది స్కూల్. సో ఆ స్కూల్ తరపు నుంచి ఒక పీడియాట్రిషియన్ చూస్తాడు అన్నట్టుగా ప్రతి స్కూల్ ఒక పీడియాట్రిషియన్ ని అందుబాటులో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసేసి వ్యాక్సినేషన్స్, అంటే స్టాఫ్ వ్యాక్సినేషన్, టీచర్స్ అండ్ పిల్లలు, టీచర్స్ అండ్ స్టాఫ్ కంపల్సరిగా వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు పిల్లల్ని మనం ఇంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాము, బట్ వస్తున్నటువంటి టీచర్ కనుక యాంటీ వ్యాక్సర్ అయి ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కటి చాలు ఈ మొత్తం పిల్లల్ని చంపేయడానికి. సో యాంటీ వ్యాక్సర్ గా ఉండేటువంటి టీచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. ఆ మొత్తం పిల్లల యొక్క లైఫ్ ని థ్రెటన్ లోకి తీసుకెళ్తారు వాళ్ళు. కాబట్టి మేము వ్యాక్సిన్ వేసుకోము అని అన్నటువంటి టీచర్లను చాలా హ్యాపీగా గుడ్ బై చెప్పేయచ్చు. కాబట్టి వాళ్ళ ప్లేస్ లో వ్యాక్సినేషన్ అయి ఉన్నటువంటి టీచర్లు వస్తారు. ఎప్పుడైతే వ్యాక్సినేటెడ్ అయి ఉన్న వాళ్ళు 100% దే ఆర్ వాళ్ళు ప్రొటెక్టెడ్ కాకుండా వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా వాళ్ళు కాపాడతారు. కాబట్టి ఎవరైతే స్టాఫ్, ఎస్పెషల్లీ ఇప్పుడు వంట వాళ్ళు కావచ్చు, అంటే స్కూల్స్ లలో మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవరీ, అంటే అక్కడ ఉండేటువంటి ఆయమ్మ దగ్గర నుంచి అందరూ కూడా, ఫ్లోర్ ఊడ్చే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా దే మస్ట్ బి వ్యాక్సినేటెడ్ వితౌట్ ఎనీ డౌట్. ఈవెన్ 1 person కెన్ చేంజ్ ద టోటల్ సీన్ ఆఫ్ ద స్కూల్ ఇఫ్ దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. సో అందుకనే వ్యాక్సినేటెడ్ అయిన ఉండేటువంటి టీచర్స్, స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. బికాస్ నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఐ హావ్ టేకెన్ వన్ ఎగ్జాంపుల్ వేర్ ఒక బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఒక స్కూల్లో ఆ టీచర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ యాంటీ వ్యాక్సర్, హీ రోట్ ఏ బుక్ ఆన్ ఇట్, హిజ్ ఓన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏదో రాశాడు. ఆ స్కూల్లో దాదాపు ఉండేటువంటి 500 మందిలో 450 మంది ఏమో దే గాట్ మీజిల్స్ వచ్చేసి, దాంట్లో మళ్ళీ ఒక 2% పీపుల్ కిడ్స్ చనిపోవడం ఏదో జరిగింది. ఐ థింక్ లాస్ట్ దాంట్లో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంటే యాంటీ వ్యాక్సిన్ టీచర్ ఉండడం వల్ల ఎంత దుష్పరిణామము ఆ యొక్క స్కూల్ కి వచ్చేస్తుంది అనేది, అంటే వీఆర్ జస్ట్ గివింగ్ అవర్ కిడ్ టు ద సమ్ ఈడియట్ అన్నమాట, అంతే. సో అందుకని చెప్పేసి వీఆర్ గివింగ్ అవర్ కిడ్ టు ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్ దట్ కిడ్. సో దట్ ఈస్ టు బి టోటలీ అవాయిడెడ్. సో people, all staff must be vaccinated. And the same time parents vaccination. అంటే మనకు స్కూల్స్ లో ఇప్పుడు మనం పిల్లల్ని సేఫ్ గా పెట్టాలి అని అంటే, కేవలం ఆ పిల్లగాని సేఫ్ పెట్టడం మాత్రమే కాదు, వాడు సేఫ్ గా ఎప్పుడు ఉంటాడంటే వాడి ఇంట్లో ఉండేటువంటి మెంబర్స్ సేఫ్ గా ఉన్నప్పుడు,
అండ్ ఇతర పిల్లలు కూడా సేఫ్ గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లగాడు సేఫ్ గా ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలి అంటే, నేను నా పిల్లగాడిని స్కూల్ కి పంపిస్తున్నాను అంటే, ఓకే, నాకు జలుబు వచ్చింది అనుకోండి, నా నుంచి నా పిల్లగాడికి జలుబు వస్తుంది. సో నేను నా పిల్లగాడిని జలుబు ఉన్న పిల్లగాడిని నేను జలుబు ఉంది అని చెప్పేసి నేను నా పిల్లగాడిని పంపించాను అంటే ఐఎమ్ నాట్ సేఫ్. కాబట్టి నా పిల్లగాడి వల్ల ఇంకో 10 మందికి అదే జలుబు స్ప్రెడ్ అవుతుంది. ద సేమ్ విత్ ద కరోనా ఆల్సో. అంటే మన పిల్లగాడు సేఫ్ గా ఉండాలి అంటే ఇతర పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా సేఫ్ గా ఉండాలి, ఆ పిల్లలు కూడా సేఫ్ గా ఉండాలి. సో ఇప్పుడు కరోనా టైంలో ఇతర పిల్లల తల్లిదండ్రులు కానీ మన పిల్లల తల్లిదండ్రులు కానీ ఎలా సేఫ్ గా ఉంటారు అని అంటే చాలా సింపుల్, దే షుడ్ బి వ్యాక్సినేటెడ్. సో చాలా మందిలో వ్యాక్సిన్ హెసిటెన్సీ ఉండింటుంది. వాళ్ళను స్కూల్ తరపున మన స్కూల్స్ కి పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ని కౌన్సిల్ చేసే ఒక 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 అవకాశాన్ని లేదా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అమ్మ, దిస్ ఇస్ ద మెథడ్, ఇది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ ఇప్పుడు రైట్ నౌ. కాబట్టి మీరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకొని ఉంటే మీ పిల్లలకి రాదు, మీ పిల్లల ద్వారా ఇతర పిల్లలకి స్ప్రెడ్ కాదు అని వాళ్ళకి మనం కౌన్సిల్ చేయగలగాలి. కౌన్సిలింగ్ చేయడానికి కావాల్సినటువంటి మనం స్టాఫ్ ని ట్రైన్ చేసుకోవడం కూడా అవసరం. అంటే ఫ్రీక్వెంట్ గా రీఇన్ఫోర్స్ చేయడము, లేదా వాళ్ళకి డెడ్ లైన్స్ పెట్టడము, ఈ లోపల మీరు కూడా వ్యాక్సినేట్ కావాలమ్మా, లేకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ యువర్ కిడ్ అన్నట్టుగా. అంటే అంటే ఇది మస్ట్ అంటే ఎస్, ఐ సే ఇట్ ఈస్ మస్ట్, బికాస్ వన్ కిడ్ ఈజ్ ఎనఫ్ టు రూయిన్ ఆల్ ద స్కూల్. సో ఇది అంటే ఇదంతా కూడా మనం అవగాహన లోపం వల్లనే జరుగుతుంది కాబట్టి అవగాహన పెంచాలి. ఎవరిని మనము కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము తిట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళలో అవగాహన లెవెల్స్ ని పెంచితే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు మన మాట వింటారు. కాబట్టి ఇది ఒక పద్ధతి. అంటే వ్యాక్సినేషన్ టు ద కిడ్స్, వ్యాక్సినేషన్ ఇంకా కిడ్స్ ద వ్యాక్సినేషన్ రావట్లేదు, వ్యాక్సినేషన్ టు ద టీచర్స్ అండ్ వ్యాక్సినేషన్ టు ద పేరెంట్స్. ఇంకో విషయం ఏం చేయొచ్చు అంటే పేరెంట్ అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే పేరెంట్స్ అందరినీ కూడా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసి దాంట్లో యాక్టివ్ గా ఉంటారు కొంతమంది పేరెంట్స్, యంగ్ గర్ల్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతోటి వాళ్ళ యొక్క గ్రూప్స్ ని మెయింటైన్ చేయొచ్చు. అంటే అది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది టీచర్ పేరెంట్స్ యొక్క గ్రూప్ ఒకటి ఉంది అనుకోండి, దాంట్లో ఎవరికి పాజిటివ్ వచ్చినా, ఎవరింట్లో పాజిటివ్ వచ్చినా దే షుడ్ ఇన్ఫార్మ్ దట్ గ్రూప్ అండ్ దట్ పేరెంట్ గ్రూప్ వాళ్ళు టీచర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఈ పలానా వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. సో ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తిలో ఉండేటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా మనం ఇమ్మీడియట్ గా క్వారంటైన్ చేయడానికి ఒక అవకాశం పెరుగుతుంది. అంటే పేరెంట్ అసోసియేషన్ గ్రూప్స్ పెట్టేసేసి వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు ఇంటరాక్ట్ అయి ఉండేటట్టు చూడాలి. వాళ్ళలో ఎవరింట్లో పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ అంటే ఈ అసోసియేషన్ గ్రూప్స్ లలో తెలియజేసేటట్టు కనుక ఉంటే ఆ పర్టికులర్ కిడ్నీ మనము సేఫ్ చేసుకోవచ్చు, ఆ పిల్లగాన్ని మనం క్వారంటైన్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం తన ద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో పేరెంట్ అసోసియేషన్ గ్రూప్స్ ఒకటి, దాంట్లో యాక్టివ్ పేరెంట్స్ మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ నేను ఇంకోటి ఏమనుకున్నా అంటే ఈవెన్ స్కూల్ అసోసియేషన్ గ్రూప్స్, అంటే ఒక ఏరియాలో ఉండేటువంటి స్కూల్స్ అందరు కూడా ఒక అసోసియేషన్ లాగా తయారయ్యి ప్రతి స్కూల్ నుంచి ఒక టీచర్, అంటే ప్రతి స్కూల్ నుంచి ఒక టీచరు ఆ గ్రూప్ లో ఉంటారు, స్కూల్ అసోసియేషన్ గ్రూప్ లో ఉంటారు. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్కూల్స్ ఒక అసోసియేషన్ లో ఉన్నాయనుకుంటే ఈ ఒక స్కూల్లో గనక మనకు పాజిటివ్ వచ్చింది అనుకుందాం, అంటే ఒక స్కూల్లో ఉండేటువంటి కిడ్ కానీ ఆ కిడ్ కి సంబంధించిన పేరెంట్స్ కానీ ఎవరికైనా పాజిటివ్ వచ్చింది అంటే ఆ సంబంధించిన డేటా ఇమీడియట్ గా ఈ స్కూల్ అసోసియేషన్ గ్రూప్స్ లో కూడా తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో ఒక దిల్సుఖ్ నగర్ ఏరియాలో నుంచి ఉండే ఒక పిల్లగాడికి పాజిటివ్ వచ్చింది అని అనుకుందాం ఒక స్కూల్లో. ఆ విషయాన్ని వేరే స్కూల్స్ కి కూడా తెలిసి పంపడం వల్ల దిల్సుఖ్ నగర్ కి సంబంధించినటువంటి ఏరియాలో ఉండేటువంటి ఇతర స్కూల్స్ లో ఉండేటువంటి పిల్లల్ని కూడా మనం ఇమీడియట్ గా వీ కెన్ అలర్ట్ దెమ్. ఎందుకంటే ఒక ఏరియాలో ఎక్కువగా అవుతాయి కేసెస్ కాబట్టి, అంటే అట్లా వాళ్ళని మనము క్వారంటైన్ చేయడమా లేకపోతే వాళ్ళని కొద్ది రోజులు ఆపడమా, ఒక 10 days స్కూల్స్ కి రాకుండా చేయడమా, ఇది ఏదో చేసుకోవచ్చు. కాబట్టి ఒకటి పేరెంట్ అసోసియేషన్స్ అండ్ ఇంటర్ స్కూల్ అసోసియేషన్స్, ఎక్కడ ఎవరికి పాజిటివ్ వచ్చినా ఈ స్కూల్స్లలో అందరికి అన్ని స్కూల్స్ కి తెలిసేటట్టుగా ఇది ఒకటి పెట్టుకోవాలి. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఆశా వర్కర్స్ తోటి, అంగన్వాడీ వర్కర్స్ తోటి కూడా అసోసియేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళతో రెగ్యులర్ గా కమ్యూనికేషన్ నేర్పడం. అంటే ఇప్పుడు స్కూల్ ఎవరైతే ఇంతకుముందు ఇంటర్ స్కూల్
అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ గ్రామంలో ఉండేటువంటి ఆశా వర్కర్లతోటి, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ తోటి కనుక కమ్యూనికేషన్లు ఉంటే వాళ్ళకు తెలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ కేసెస్ పెరుగుతున్నాయి, లేకపోతే క్లస్టర్ కేసెస్ పెరుగుతున్నాయి, పలానా చోటు నుంచి కేసెస్ పాజిటివ్స్ వస్తున్నాయి అన్నప్పుడు దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఇంటర్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దట్ పర్టికులర్ పాయింట్ నుంచి వస్తున్నటువంటి పిల్లల్ని దే కెన్ అవాయిడ్ ఫర్ ఫ్యూ డేస్. ఒక 1 వీక్ వరకు వాళ్ళని స్కూల్ కి రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో అంటే ద డేటాను, అంటే ఇప్పుడు ఉండేటువంటి డిజిటలైజ్డ్ విషయం దాంట్లో మనం డేటాను ఈజీగా మనము ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ చేసుకోవచ్చు. తద్వారా ఒకరినొకళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల అన్ని స్కూల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఒక గ్రూప్ గా తీసుకొని వెళ్ళవచ్చు. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ ని మనము అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సమ్ స్పెసిఫిక్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ వాళ్ళల్లో వేరే, విలేజ్ వాళ్ళల్లో వేరే, అండ్ అదర్ రీజియన్స్ లలో వేరే ఉంటారు. స్ట్రీట్ గైస్ కి సంబంధించిన స్కూల్స్ వీటిలలో వేరే ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మాల్ న్యూట్రిషన్, అంటే ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి స్కూల్స్ కిడ్స్ లలో మాల్ న్యూట్రిషన్ చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా మంది సోషియో ఎకనామికల్లీ బాగా డౌన్ అయిపోయారు. సో వాళ్ళ పిల్లలు సరిగా తినకపోవడము. సో రేపొద్దున మాల్ నరిష్డ్ పిల్లల్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. కాబట్టి ఇలాంటి గ్రూప్ అర్బన్ అండ్ విలేజ్ ఏరియాస్ లలో నుంచి వచ్చేటువంటి కిడ్స్ లలో మాల్ న్యూట్రిషన్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, దట్స్ ద రీజన్ వై ఒక పీడియాట్రిషియన్ కానీ మనం కనుక ఇన్వాల్వ్ చేయగలిగినామంటే అక్కడ ఎవరెవరు మాల్ నరిష్డ్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ డైట్స్ ఇవ్వడము, ఫుడ్స్, తర్వాత టాబ్లెట్స్ ఇవ్వడము, ఎనిమిక్ గా ఉంటారు, లేకపోతే ప్రోటీన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. సో లేదా వీళ్ళలో పౌష్టికాహార లోపం, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ప్రాపర్ వేలో, అంటే ఉండాల్సిన దానికంటే వెయిట్ తక్కువగా ఉంటారు, హైట్ తక్కువగా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళు ఎట్ హై రిస్క్, అంటే ఇలాంటి కిడ్స్ హై రిస్క్ లో ఉన్నారు అని మనం కనుక గుర్తిస్తే వాళ్ళ పేరెంట్స్ ని మనం జాగ్రత్తగా కౌన్సిల్ చేసి వాళ్ళు త్వరగా వ్యాక్సినేట్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. సో వాళ్ళ ఇళ్లలో ఎవరికి పాజిటివ్ వచ్చినా ఇమ్మీడియట్ గా మనం అలర్ట్ కావచ్చు. అంటే వీళ్ళు దీస్ కిడ్స్, అంటే ఎవరెవరు కిడ్స్, ఒకవేళ కిడ్స్ వచ్చినా కూడా ఎవరెవరు ఎక్కువ హై రిస్క్ లో ఉంటారు అని అంటే మాల్ నరిష్డ్ కిడ్స్ హై రిస్క్ లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ హై రిస్క్ లో ఉంటారు. సో వీళ్ళని ఇమ్మీడియట్ గా మనము గుర్తించి వాళ్ళను అందుకే ఇప్పుడు మనం స్కూల్స్ ఓపెన్ చేస్తే దిస్ అన్ అనదర్ ఆపర్చునిటీ వేర్ మనకు తెలుసు. ఈవెన్ మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో కూడా దళిత్స్ లలో 65% ఆఫ్ దళిత్ స్టూడెంట్స్ కిడ్స్ ఆర్ అండర్ నరిష్డ్. సో వాళ్ళందరూ మాల్ నరిష్డ్. అంటే దీస్ గైస్ ఆర్ టుమారో దే ఆర్ గోయింగ్ టు బికమ్, ఇన్ కేస్ థర్డ్ వేవ్ వచ్చింది అని అంటే వీళ్ళల్లో మనం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. Because they are not nourished properly, definitely they are at high risk of getting infections, not only corona, any other infections. So this is the right time for us to understand the society where ఎవరెవరు మనకు malnourished గా ఉన్నారు, sections of people malnourished గా ఉంటున్నారు, what we can do for them అనేది మనం, this is the right time for, అంటే స్కూల్స్ ఓపెన్ చేయడంతో పాటు ఇవన్నీ మనం ఓపెన్ అప్ అయితే డెఫినెట్లీ రేపొద్దున రాబోయే థర్డ్ వేవే కాదు, రేపొద్దున రాబోయే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మనము పిల్లల్ని రెడీ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. సో ఇంకో స్పెసిఫిక్ గ్రూప్ వచ్చేసి గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ 10 years దాటిన తర్వాత పిల్లల్లో మనం చూసామనంటే చాలా మటుకు ఈ గర్ల్ చిల్డ్రన్స్ లలో మెన్స్ట్రేషన్స్ గురించి, తర్వాత ఇన్ఫర్టిలిటీ గురించి చాలా అపోహలు క్రియేట్ చేయబడ్డాయి కరోనా టైంలో. ఈవెన్ వ్యాక్సినేషన్ వేస్తుంది, అఫ్ కోర్స్ ఇప్పుడు బిలో 18 పిల్లల్లో వ్యాక్సినేషన్ లేకున్నా కూడా రేపొద్దున ఒకవేళ వస్తే కూడా ఫస్ట్ మనం దీంట్లో బలి అయ్యే వాళ్ళు గర్ల్ చిల్డ్రన్ అన్నమాట. అంటే వాళ్ళను ఈవెన్ ఈ రోజుకి కూడా ఒక లెక్క ఏంటి అంటే ఈరోజు మనకి 1000 భారతదేశంలో లెక్కల ప్రకారం 1000 men కి 924 women ఉన్నారు రైట్ నౌ, ప్రతి 1000 men కి. కానీ మనం వ్యాక్సినేషన్ స్టేటస్ కనుక చూస్తే యాజ్ ఆఫ్ నౌ ప్రతి 1000 men కి 856 ఉమెన్ మాత్రమే వ్యాక్సినేట్ అయ్యారు. అంటే చూడండి, ఈవెన్ మనకు ఉండేటువంటి జనాభా రేషియో కూడా ఇంకా మన వ్యాక్సినేషన్ రేషియో తగ్గిపోయింది. మేల్ ఫీమేల్ అంటే ఈ జెండర్ బయాస్ చాలా ఎక్కువగా ఉంది వ్యాక్సినేషన్ విషయంలో కూడా. ఎందుకంటే మన దగ్గర ఈ యొక్క ప్యాట్రియార్కియల్ ఐడియాస్ తోటి ఫిమేల్స్ యొక్క హెల్త్ స్టేటస్ ని ఆల్వేస్ తక్కువ చేసి చూడడం జరుగుతూ ఉంటుంది.
నేను చాలా సార్లు చెప్తుంటాను. ఇంట్లో వీళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్ ఏమన్నా జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం అలోపతి మెడిసిన్స్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వైఫ్స్‌లకి లేకపోతే తల్లులకి ఉంటే మాత్రం హోమియోపతి వెళ్ళండి. లేకపోతే అంటే దే డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ ఫీమేల్స్. అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్ ఇప్పుడు ఉండేటువంటి ఈవెన్ వ్యాక్సినేషన్ తల్లులు గూడా. ఇప్పుడు ఈవెన్ తల్లులలో అంటే ఇప్పుడు ఈ రేషియో ప్రకారం చూసుకున్నా గూడా 1000కి 1000:856 చూసుకుంటే గూడా అంటే తల్లులు ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ కేస్ థర్డ్ వేవ్ వచ్చింది అంటే. బికాస్ దే ఆర్ లెస్ వ్యాక్సినేటెడ్. సో పిల్లలు ఎక్కువ తల్లుల దగ్గరనే ఉంటారు. సో డెఫినైట్‌లీ ఎప్పుడైతే తల్లులు ఎక్కువ రిస్క్‌లో ఉంటారో డెఫినైట్‌లీ వాళ్ళ పిల్లలు గూడా ఎక్కువ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్‌కెళ్ళిపోతారు. కాబట్టి మనము ఫీమేల్స్‌లో అంటే తల్లులలో వాళ్ళలో వాళ్ళ ఫీమేల్ కిడ్స్‌లలో ఎందుకంటే ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్స్ జరుగుతున్నా గూడా వ్యాక్సినేషన్ సెంటర్‌కి వెళ్లి ఒక తల్లి వేసుకోవాలి అనంటే ఇంట్లో మగవాళ్ళు రావాలి. మగవాళ్ళు తోడుగా ఉండాలి. లేకపోతే వాళ్ళు బైక్ తీసుకొని రావాలో లేకపోతే అంటే వాళ్ళే సొంతంగా వెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఈ వేరియస్ కారణాల వల్ల రెండోది వ్యాక్సిన్ వేసుకుంటే మెనిస్ట్రేషన్ అయిపోతుందంట అని లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ వస్తుందంట అని చాలా పుకార్లు గూడా పుట్టించారు. ఈ కాలంలో మనం చూసాం. అంటే యాంటీ చాలా విశృంఖలంగా మాట్లాడిన వాళ్ళని చూసాం మనం. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ గూడా దే ఆర్ హార్మింగ్ ద అంటే వాళ్ళందరూ గూడా పాట్రియార్కియల్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ గూడా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ద పాట్రియార్కియల్ ఐడియాస్. ఇక్కడ దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్‌గా వీటి అన్నిటి యొక్క ఎఫెక్ట్ ఆహ్, మన మన ఆడవాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు చాలా తక్కువగా వ్యాక్సినేట్ అవుతారు. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ us టు అండర్‌స్టాండ్ దిస్ జెండర్ బయాస్డ్. ఈవెన్ డిజిటల్‌గా చూసుకున్నా గూడా డిజిటల్ జెండర్ డివిజన్ ఉంది. అంటే డిజిటల్లీ మేల్ ఆర్ మోర్ ప్రోన్ టు టెక్నాలజీ అండ్ అవన్నీ గూడా. బట్ ఫీమేల్ చాలా మంది టెక్నాలజీ యూజ్ చేయరు. దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద డిజిటల్ టెక్నాలజీ. సో ఇవన్నీ వేరియస్ కారణాల వల్ల ఈరోజు యాస్ కంపేర్డ్ టు మేల్ అంటే మేల్స్ ఆల్మోస్ట్ 54% ఇప్పుడు ఓవరాల్‌గా వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళలో 54% మేల్ ఉంటే 46% ఫీమేల్ ఉన్నారు. వై ఇట్ ఈస్ నాట్ ఈక్వల్? ద సేమ్ వేరియస్ రీజన్స్ వల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ ఫీమేల్స్‌లో పెరిగింది. సో అందుకనే రేపు పొద్దున వ్యాక్సిన్ హెసిటెన్సీ ఫీమేల్‌లో పెరిగితే పిల్లల్లో కూడా వ్యాక్సిన్ హెసిటెన్సీ వాళ్ళని ఫీమేల్ తల్లులు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశం ఉంటది. వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కువ కరోనా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ నుంచి అడ్రెస్ చేయాలి అంటే గర్ల్ చిల్డ్రన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. గర్ల్స్ చిల్డ్రన్స్ యొక్క ఆరోగ్యం మీద మనం ఫస్ట్ నుంచి వాళ్ళు రియల్‌గా ఎనీమిక్ ఉన్నారా? ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి చూడాలి. చూస్తూ వాళ్ళకి ప్రాపర్ మెడిసిన్స్ ఇవన్నీ గనుక ఇచ్చేటట్టుగా ఒక దీన్ని మనం పెట్టుకోవాలి. తర్వాత హాస్పిటలైజేషన్ అంటే ఇన్ కేస్ రేపొద్దున మనకు కరోనా వచ్చింది అనుకుందాము. థర్డ్ వేవ్ వచ్చింది అనుకుందాము. పిల్లల్లో ఎఫెక్ట్ అయింది అనుకుందాం. వై ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అవుతది అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అడ్మిట్ అయ్యారు, హాస్పిటలైజ్ అయ్యారు అనంటే, మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉండే అవకాశం ఎక్కువుంటుంది. అంటే ఇంట్లో పెద్దాయన ఎవరో అడ్మిట్ అయ్యారు 80 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. సరే ఆయన ఉన్నాడు, డాక్టర్లు చూసుకుంటున్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. బట్ వేరేస్ రేపొద్దున ఒక కిడ్ గనుక హాస్పిటలైజ్ అయితే వాళ్ళ తల్లి, తండ్రి ఇంట్లో ఉంటారా? ఉండరు. అంటే కరోనా తోటి గనుక కిడ్ ఒకవేళ అడ్మిట్ అవుతే తల్లి, తండ్రి అందరూ హాస్పిటల్‌లోనే ఉంటారు. అంటే ఏమవుతుంది? హాస్పిటల్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారు. అంటే ఎక్కువ వైరస్ లోడ్ ఉండేటువంటి ఏరియాస్‌కి చాలా ఎక్కువ మంది వెళ్ళాల్సుంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు తల్లి, తండ్రిని వదిలేసేసి వాళ్ళు కేవలం డాక్టర్స్ మాత్రమే చూసుకుంటూ ఉండలేరు. ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. వితౌట్ తల్లి లేనిది, తండ్రి లేనిది వాళ్ళు దే కెనాట్. అండ్ మోర్ ఓవర్ కరోనా విషయంలో ఏమవుతుంది? అంటే మనం ఇప్పుడు వస్తున్నటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటి అంటే పీడియాట్రిక్ ఫ్రెండ్లీ హాస్పిటల్ టెక్నిక్స్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా టైంలో మొత్తం పీపీఈలు, గీపీలు, మాస్కులు, గీస్కులు వేసుకొని గనుక పిల్లగాని దగ్గరికి పోతే ధన్మని భయపడిపోతారు. సో రేపొద్దున డాక్టర్స్ మేబీ వీళ్ళు జోకర్స్ లాగా లేకపోతే మిక్కీ మౌస్ లాంటి మాస్కులేసుకొని వెళ్ళాల్సొస్తుందేమో. అంటే తెలీదు. అందుకే అవాయిడింగ్ ద హాస్పిటలైజేషన్స్ ఆఫ్ కిడ్స్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పాండమిక్స్, ఎనీ పాండమిక్. ఒకటేసారి గనుక ఎక్కువయినాయంటే వాళ్ళకి ఫ్రెండ్లీగా మనం అంటే ఇలాంటి మాస్కులు వేసుకొని, పీపీ కిట్లు వేసుకొని వెళ్ళే పరిస్థితి డాక్టర్‌లు కూడా ఉండదు. కాబట్టి ఆహ్, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లి, తండ్రి గూడా వెళ్లి హాస్పిటల్‌లో ఉండాల్సొస్తది కాబట్టి, ప్రతి కిడ్‌కి పక్కన తల్లి, తండ్రి ఉండాల్సిందే హాస్పిటల్‌లో. సో, ఒక ఐసీయూలో 10 మంది పిల్లలు అడ్మిట్ అయినారంటే, ఆ ఐసీయూలో దాదాపు 300 మంది ఉంటారక్కడ. సో, అందుకనే అంటే ఎక్కువ మళ్ళీ ఓవర్ క్రౌడ్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఎక్కువ వేవ్ అనేదొస్తుంది. అంటే పిల్లల్ని
పిల్లలకి మనము ఇవన్నీ ఇంపార్టెంట్ ఎందుకు అవుతాయంటే, పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కరోనా రాకుండా జాగ్రత్తలు పడాలి. వాళ్ళు హాస్పిటలైజ్ కాకుండా జాగ్రత్త పడాలి. సో అల్టిమేట్లీ ఇది చేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా పిల్లల్ని మనం రేపొద్దున స్కూల్‌కొచ్చినప్పుడు వాళ్ళలో అవగాహన పెంచాలి గానీ, వాళ్ళలో భయపెట్టకూడదు. కరోనా ఉంది అని చెప్పేసేసి వాళ్ళను లేదా ఈ ఈ మాస్క్ వాడలేదు, లేకపోతే ఆహ్, ఇదేమి డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేదు అన్నప్పుడు పనిష్ చేయడము, ఇట్లాంటివన్నీ కౌంటర్ ప్రొడక్టివ్ అవుతాయి. అంటే వాళ్ళు చాలా మంది యంగ్ పిల్లలు ఉన్నారనుకోండి, 10, 12 ఇయర్స్ వాళ్ళైతే అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఉమ్మొద్దంటే ఇంకా ఎక్కువ ఉమ్ముతారు. దగ్గొద్దంటే ఇంకా ఎక్కువ దగ్గుతారు. సో డోంట్ పనిష్ దెమ్. డోంట్ అంటే వాళ్ళను ఎలాంటి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 2 ఇయర్స్‌గా పిల్లలు చాలా సైకలాజికల్లీ చాలా వీక్ అయి ఉన్నారు. దిస్ ఈస్ ద టైమ్ టు అండర్‌స్టాండ్ దేర్ సైకలాజికల్ నీడ్స్. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ది సొసైటీ. డాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పీడియాట్రిషియన్స్ అండ్ హెల్త్ వర్కర్స్, లైక్ సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళందరూ కూడా ఒక 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 పద్ధతిలో గనుక మనం వెళ్ళగలిగామంటే డెఫినెట్లీ పిల్లల్ని భయపెట్టకుండా, ఎందుకంటే పిల్లలకి మనం రేపు ఇచ్చే ఒక భవిష్యత్తును వాళ్ళు చాలా ఆశావహంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో! కరోనా వచ్చేసింది, మన జీవితం అంతా ఆగిపోయింది, అయిపోయింది అనేటువంటి భయాందోళనని మనం వాళ్ళలో కలిగించకూడదు. దీని యొక్క ఇంపాక్ట్ రేపొద్దున వాళ్ళ నిజమైన జీవితం మీద, వేరియస్ ఇతర వాటి మీద కూడా పడే అవకాశం ఉంటది కాబట్టి, మనం వాళ్ళను ఇది యెస్ వి ఫేస్డ్ కరోనా. మన కరోనా వచ్చింది. హౌ బ్యూటిఫుల్లీ, హౌ సైంటిఫికల్లీ, హౌ టెక్నికల్లీ వి కెన్ ఓవర్‌కమ్ థిస్ అనేది వాళ్ళలో చాలా జాగ్రత్తగా మనం వాళ్ళలో అవగాహన కల్పించి, వాళ్ళ జీవితం పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని గనక ఈ ఈ ఈ యొక్క దాన్ని అవకాశంగా తీసుకొని మనం చేయగలిగినామంటే డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ మై టాక్ టుడే. థాంక్ యూ. సార్ ఒక 2, 3 క్వెషన్స్ ఉన్నాయి సార్. మేడం మీ వాయిస్ ఐ కుడ్ నాట్ హియర్ అండి. నేను కట్ చేసి మళ్ళీ రీఎంటర్ అవుతాను. ఓకేనా? ఓకే. ఓకే. ఐల్ కట్ ఇట్ అండ్ ఐల్ రీఎంటర్. హలో. యాహ్! ఒకవేళ నా వాయిస్ ఇంకా వినిపించకపోతే ఎవరైనా కొంచెం నాకు మెసేజ్ చేయండి. లేదంటే రమేష్ గారు ఒకసారి జాయిన్ అవుతారా వీడియోలో? యామ్ ఐ ఆడిబుల్ ఆర్ నాట్? ప్లీజ్ లెట్ మీ నో. డాక్టర్ గారు మళ్ళీ జాయిన్ అవుతారండి లైవ్‌లో? వాయిస్ వినపడుతుంది కంటిన్యూగా. ఓకే. ఓకే. యాహ్! యెస్ సార్. సార్ యామ్ ఐ ఆడిబుల్ నౌ? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఓకే సార్. పారిపల్లి పద్మకుమారి గారు అడుగుతున్నారు. స్వెట్ ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందా? లేదండి. స్వెట్టింగ్ ద్వారా లేదు. సార్ శ్రవంతి ముత్యాలు అడుగుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కరోనా వచ్చిన వాళ్ళు థర్డ్ వేవ్ అని అనుకోవచ్చా? థర్డ్ వేవ్‌కి సంబంధించిన వాళ్ళేనా అని అడుగుతున్నారు. కాదు. ఇప్పుడు స్పోరాడిక్‌గా ఉన్నాయి కేసెస్. అంటే అక్కడొకటి, ఇక్కడ అంటే వేవ్ అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేవ్ అనేది ఇప్పుడు కరోనా మనకి 3 రకాలుగా వస్తుందండి. ఓకే. ఒకటి స్పోరాడిక్ కేసెస్, 2 క్లస్టర్డ్ కేసెస్, 3 వేవ్. సో స్పోరాడిక్ కేసెస్ అంటే అక్కడొకటి, ఇక్కడొకటి రావడం స్పోరాడిక్ కేసెస్. క్లస్టర్డ్‌గా రావడం అంటే ఒక ఏరియా నుంచి ఎక్కువగా రావడం. ఒక ఏరియా నుంచి దాదాపు ఒక 100 కేసులు, 1000 కేసులు రావడం క్లస్టర్డ్ కేసెస్. వేవ్ అంటే మొత్తం దేశం మొత్తం రావడం. దేశం మొత్తం ఎక్కువ మంది ఒకటేసారి స్ప్రెడ్ కావడం. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ మనకు కేసెస్ లేవు. అక్కడోటి, ఇక్కడోటి అంటే స్పోరాడిక్ లెవెల్‌లోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఎండమిక్ అవుతుందో, అంటే ఇప్పుడు కరోనా ఎండమిక్‌గా అయిపోయింది అంటే మన దేశంలో ఇంకెప్పుడు మనకి స్పోరాడిక్ కేసెసే ఉంటాయి. అంటే అప్పుడొకటి, ఇప్పుడొకటి, ఎక్కడో ఇప్పుడు మేము స్వైన్ ఫ్లూ ఎప్పుడూ చూస్తూనే ఉంటాం హాస్పిటల్స్‌లలో. అప్పుడొకటి, ఇప్పుడొకటి కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈవెన్ డెంగ్యూ చూడండి. డెంగ్యూ ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు ఒక వేవ్ లాగా వస్తుంది. అంటే ఎక్కువ మందికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ క్లస్టర్డ్ కేసెస్ లాగా వస్తుందన్నమాట ఇప్పుడు. ఒక ఏరియా నుంచి ఎక్కువగా వస్తుంది. కానీ అట్లా వదిలేస్తే స్పోరాడిక్‌గా ఎప్పుడు ఉంటాయి వేవ్. ఎప్పుడు డెంగ్యూ కేసులు ఉండనే ఉంటాయి లోకంలో. అంటే ఈ రోజు ఇప్పుడు వర్షాలు పడ్డాయి, దోమలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనకు ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరగొచ్చు గానీ, బట్ ఆన్ అండ్ ఆఫ్ ఎక్కడో చోట డెంగ్యూ పాజిటివ్ కేసులు వస్తూనే ఉంటాయి. అది స్పోరాడిక్‌గా రావడం అన్నమాట. సో ఇప్పుడు అట్లా చూసుకుంటే మనకు క్లస్టర్డ్‌గా కూడా రావట్లేదు. కొద్దిగా ఒక రకంగా తగ్గినాయి. సో దీన్ని థర్డ్ వేవ్‌గా అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఎక్కువ నంబర్ ఒకటేసారి వస్తదో దెన్ వి హావ్ టు టేక్ ఇట్ యాస్ ఎ వేవ్. పద్మకుమారి గారు ఇంకో క్వెషన్ అడిగారండి. ఫ్యూచర్‌లో రాబోయే మ్యూటెంట్ కరోనా వైరస్ రకాలు క్రమంగా బలహీనంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యెస్. అట్లా ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మనం ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 1919లో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ ఏదైతే ఉందో,
అది కూడా ఇట్లాగే 2-3 వేవ్స్ గా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కనపడనే లేదు మనకి. అంటే వీటన్నిటిని హిట్ అండ్ రన్ వైరస్లు అంటారు. అంటే ఒకసారి వస్తాయి, గట్టిగా 2-3 సార్లు చెంపదెబ్బలు వేస్తే తర్వాత ఎటో వెళ్ళిపోతాయి, మళ్ళీ కనపడవు. సో ఇది కూడా అట్లాగే అని ఫస్ట్ నుంచి ఈవెన్ ఫ్రాన్స్ లో ఏదో స్టడీ కూడా జరిగింది. దే టోల్డ్ దిస్, అంటే 2019 లోనే ఇది ఒక హిట్ అండ్ రన్ వైరస్ కాబోతుంది, ఒకటి 3 లేదా 4 వేవ్ లాగా వచ్చిన తర్వాత కనపడకపోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇది కూడా అంతే అయి ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్ లో వచ్చే మ్యూటెంట్స్ బలహీన పడవచ్చు. అదే అదే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బలహీన పడుతుంది అని 100% చెప్పలేము, లేదు మరీ స్ట్రాంగ్ అవుతాయని 100% చెప్పలేము. దెర్ ఈస్ నథింగ్ లైక్ ప్రిసైజ్ గా ఇది అని చెప్పడానికి ఉండదు. వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ అబ్జర్వ్, కీన్ గా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎప్పుడు దేని రకాలుగా ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. సో దట్ అలర్ట్నెస్ నిజంగానే సీరియస్ గా వచ్చింది, టేక్ సమ్ ఇమీడియట్ యాక్షన్స్. లేదా రాబోతున్నది చాలా మైల్డ్ గా ఉన్నాయి, ఇట్స్ ఓకే, వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పొచ్చు. సార్ తులసిరామ్ గారు అడుగుతున్నారు, పిల్లలకి ఎప్పటి వరకు వ్యాక్సిన్ రావచ్చు? పిల్లలు రైట్ నౌ అండి, ఇప్పుడు మనం ఇంకా కొన్ని దేశాల్లో పిల్లల్లో కూడా ఇస్తున్నారు, 12 ఏళ్ల నుంచి వాళ్ళకి ఇస్తున్నారు. 12 to 18 వాళ్ళకి. ఐ థింక్ ఇంకా మన దేశంలో కూడా వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది 12 to 18 years వాళ్ళలో జరుగుతున్నట్టున్నాయి స్టడీస్. ఇంకా వాటి యొక్క రిపోర్ట్స్ రాలేదు, వచ్చిన తర్వాత మేబీ ఫ్యూచర్ లో మన దగ్గర కూడా వ్యాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే రెండోది ఒకటి ఏంటంటే వాటిని తొందరపడాల్సిన అవసరం కూడా. ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్. అంటే చాలా ఇమ్మీడియట్ గా మనం కరోనాలోంచి బయటపడాలి అనేది వచ్చేసి, కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. అంటే తొందరపడి ఇప్పుడు మనం అడల్ట్స్ తొందరగానే స్టార్ట్ చేసాము కొద్ది వ్యాక్సినేషన్. పిల్లల విషయంలో అంత కంగారుగా చేయాల్సింది ఏం లేదు. వీ కెన్ టేక్ సమ్ టైం, ప్రాపర్ ఎవిడెన్సెస్ ప్రాపర్ గా ఉన్న తర్వాతనే పిల్లలకు వేయడం అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి తొందరపడాల్సిందే లేదు. అఫ్ కోర్స్ ఏ వ్యాక్సిన్ అయినా కూడా ఇట్ హాస్ వెరీ గుడ్ రిజల్ట్స్, కాబట్టి వాటికి వీలైన సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండేటట్టుగా మనం చూసుకుంటూ మంచి వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేసుకుంటే మోస్ట్ వెల్కమ్. ఎలాంటి వ్యాక్సిన్ వచ్చినా కూడా మోస్ట్ వెల్కమ్, ఎప్పుడు వచ్చినా వెల్కమ్. యాక్చువల్లీ పిల్లల గురించి, స్కూల్స్ ఓపెనింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మేనేజ్మెంట్ డ్యూటీస్ గురించి చాలా వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. మీ యాక్చువల్లీ యూఆర్ ఇన్ హెక్టిక్ ఓపీ. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ 1 hour. మీరు మాకు ఇచ్చిన టైం అయిపోయింది. మేబీ మీకు ఓపీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. చివరిగా ఒక్కటి సంధ్య గారు అడుగుతున్నారు, కొత్తపేటలో మీ హాస్పిటల్ పేరు చెప్పండి సార్. అంటే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్పుకుంటే ఏదో ప్రైవేట్ గా ఉంటుంది, బట్ యూ కెన్ కట్ దిస్. అంటే యూ నీడ్ నాట్ టు రికార్డ్ దిస్. అంటే ఇది కాబట్టి మనం ఇది ప్రాపగాండా చేసుకోవడానికి కావట్లేదు, ఇట్స్ జస్ట్ అవర్ అండర్స్టాండింగ్. నాకు కొత్తపేటలో వచ్చేసి ఎస్ఆర్ క్లినిక్ అని ఉంది, ఎస్ఆర్ అక్కడ ఉన్నాను నేను. రైట్ నౌ ఐఎమ్ దేర్. అండ్ మార్నింగ్ టైమ్ I visit more than hospitals. శంషాబాద్ ఆ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ నేను వెళ్తాను యాజ్ ఎ కార్డియాలజిస్ట్. ఓకే, ఇంకేమైనా ఇక్కడ ఎవరైనా క్వశ్చన్ ఏమైనా అడగాలనుకుంటే చాలా ఫాస్ట్ గా అర్జెంట్ అయితే అడగండి, లేదంటే డాక్టర్ నో ప్రాబ్లం అండి, ఒక 5 minutes బికాజ్ ఐ కెన్ వెయిట్. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. లైవ్ లో క్వశ్చన్స్ యాక్చువల్లీ అయిపోయినాయండి. ఇక్కడ లింక్ లో ఎవరైనా క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటే దయచేసి మీ క్వశ్చన్ ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు చెప్పిన టాపిక్ గురించి అడగాలనుకున్నా కానీ మీ క్వశ్చన్ అడగొచ్చు. సో ఇక్కడ మనకి శ్రవంతి ఇంకొక విషయం చెప్పారండి, 3 days బ్యాక్ మా కిడ్స్ కి 12 years and 7 years పాజిటివ్ వచ్చింది, జలుబు, జ్వరము, కడుపు నొప్పితో స్టార్ట్ అయింది అని చెప్తున్నారు, కానీ యాక్టివ్ గా ఉన్నారు అని చెప్తున్నారు. పిల్లల్లో ఏం కాదండి. మేము అంటే శ్రవంతి గారు, మేము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది పాజిటివ్స్ చూసాం, ఇంక్లూడింగ్ మై కిడ్స్. సో ఇప్పుడు మా ఇంట్లో అందరికి వచ్చినప్పుడు మా కిడ్స్ కూడా వస్తుంది కదా, పిల్లలు మా దగ్గరే ఉంటారు. సో వాళ్ళకి నిజానికి చెప్పాలంటే మీరు అన్నట్టు 1-2 రోజులు మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి, తగ్గిపోతాయి. అయితే మనం పిల్లల్లో కిడ్స్ ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే, వచ్చిన తర్వాత 2 weeks to 4 weeks తర్వాత వీళ్ళలో కొంతమందిలో, అంటే ఇట్స్ వెరీ రేర్, 10,000 ఒకళ్ళకి లేదా అట్లా రావచ్చు. చాలా రేర్ అయిన కండిషన్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటాము. సో
అదేమన్నా వచ్చే అవకాశం ఉంటుందా అనేది చూసుకోవాలి. అది సంథింగ్ లైక్ అది ఒక అంటే కవాసకి డిసీజ్ లైక్ పిక్చర్, అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. దట్స్ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. కాబట్టి దాని గురించి టెన్షన్ పడాల్సిన లేదు. ఓన్లీ ఏంటంటే జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దేర్ సిమ్టమ్స్. ఒక కరోనా తగ్గిపోయిన తర్వాత 15 days నుంచి 1 month వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి ఏమైనా మళ్ళీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని అంటే ఎట్లాగ వచ్చింది, ఫీవర్ వచ్చింది ఒక 15 days 1 month తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇమీడియట్లీ మీరు డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటే ఆల్మోస్ట్ ఇమీడియట్ గా డయాగ్నోజ్ అయిందంటే తొందరగా రికవరీ అవుతారు. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్, స్టెరాయిడ్స్ ఇస్తారు, ఇమ్మీడియట్ గా రికవర్ అవుతారు. వెరీ గుడ్ రికవరీస్ ఉన్నాయి, అఫ్ కోర్స్ చాలా రికవరీస్ ఉన్నాయి, బట్ వెరీ రేర్. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ వ్యాక్సినేషన్ లేదు. సెకండ్ వేవ్ అప్పటికి వ్యాక్సినేషన్ పర్సంటేజ్ తక్కువ ఉంది, కానీ దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి థర్డ్ వేవ్ కి ఛాన్సెస్ కొంచెం తక్కువ అన్నట్టుగా మీ కంక్లూజన్ చెప్పవచ్చు అనుకుంటున్నాను. పిల్లల్లో రెసిస్టెన్స్ అనేది కొంచెం అడల్ట్స్ తో కంపేర్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కాబట్టి వేవ్ లాగా అంటే అందరికి ఒకేసారి వచ్చి ఇంతకు ముందు సెకండ్ వేవ్ లాగా వచ్చి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అని అర్థమైంది. అలాగని నెగ్లెక్ట్ చేయకుండా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న మొత్తం సెటప్ అంటే స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ కూడా ముఖ్యంగా అడల్ట్ వ్యాక్సినేషన్ కంపల్సరీగా ఉండాలి. మాత్రమే పిల్లలతో కలిసి ఉండే ఏర్పాట్లు జరగాలి. వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ప్లేస్ లో వర్క్ చేసే ఛాన్సెస్ లేకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ డేటా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా ఉండటానికి మీరు చెప్పిన డిఫరెంట్ గ్రూప్స్ ఐడియా అనేది చాలా బాగుంది. తొందరగా కమ్యూనికేట్ చేసుకోవడానికి, కేర్ తీసుకోవడానికి, అలర్ట్ గా ఉండడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవి గనక ఈ బేసిక్ కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఫాలో అవ్వగలిగితే మనము పిల్లలు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయగలం. ఐ మీన్ వాళ్ళు లాస్ అవ్వకుండా. యాక్చువల్లీ ఇప్పటికే ఈ 1.5 year ఈ టూ అకాడమిక్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. నియర్లీ పిల్లలు చాలా లాస్ అయ్యారు. వాళ్ళు అకాడమిక్స్ అనేది వాళ్ళ ఫ్యూచర్ మీద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేపు ఈ మధ్య మొన్న లాస్ట్ ఇయర్ విన్నది ఏంటంటే 10th 2 batches యాక్చువల్ గా 10th ఎగ్జామినేషన్ లేకుండా కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళాలంటే 8th class మార్క్స్ 9th class మార్క్స్ బేసిక్ గా తీసుకోవడం అనేది స్టాండర్డ్ గా తీసుకోవడం జరుగుతుందని విన్నాను. సో ఇప్పుడు వీళ్ళు భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి కానివ్వండి, వాళ్ళ కెరీర్ లో వాళ్ళ సబ్జెక్ట్ ఇప్పటి వరకు ఎంత మిస్ అయ్యారు డైరెక్ట్ క్లాసెస్ లేకపోవడం వలన, అదొక ప్రాబ్లం. ఇంకొక మానసికంగా కూడా పిల్లలు ఇంట్లో ఉండడం వలన డివైజెస్ కి ఎడిక్ట్ అయిపోయి గేమ్స్ కానివ్వండి, లేదంటే 4 గోడల మధ్య ఉండిపోయి మానసికంగా వాళ్ళు చాలా ఇదవుతున్నారు. సో ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలు అనేవాళ్ళు స్వేచ్ఛగా విహరించవలసిన వాళ్ళు. బయట వాళ్ళు 4 గోడల మధ్య నేర్చుకునే దానికంటే బయట నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పంపించడం సేఫ్ అనేది తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఏమాత్రం స్పేర్ చేయకూడదు. తగిన జాగ్రత్తలతో పేరెంట్స్ కానివ్వండి, ఒకవేళ ఇంట్లో ఎవరికైనా సింటమ్స్ ఉంటే ఆ పిల్లల్ని స్కూల్ కి పంపించకపోవడమే మంచిది. దానివల్ల వేరే పిల్లల్ని దాని బారిన పడకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. సో నైస్ టాక్ అండి, ఇన్ఫర్మేటివ్ టాక్ డాక్టర్ విరించి గారు. ఏమంటుందంటే ఇప్పుడు మనము పేరెంట్స్ తో గనక కంటిన్యూస్ కమ్యూనికేషన్ లేదు అంటే వాళ్ళు ఆ విషయాన్ని మనకు స్ప్రెడ్ చేసే అవకాశం తక్కువ, మనకు చెప్పే అవకాశం తక్కువ. అంటే టీచర్స్ కనుక డెఫినెట్లీ పేరెంట్ గ్రూప్స్ కనుక పెట్టి ఎవరింట్లో పాజిటివ్ వచ్చినా కూడా అక్కడ చెప్పగలిగే ఒక సిచ్యువేషన్ కనుక ఉంటే డెఫినెట్లీ వాళ్ళ పిల్లల్ని మనం రావద్దని చెప్పు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 week కదా, 1 week 10 days కనుక వాళ్ళు రాకపోతే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు అంటే యూజువల్ గా ఏమవుతుందంటే వాళ్ళు చెప్పరు, అంటే తల్లిదండ్రులు ఏంటి అంటే మాకు పాజిటివ్ వచ్చింది పిల్లలకి ఏమవుతుందని చెప్పేసి వాళ్ళని పంపిస్తూనే ఉంటారు అనుకోండి. పిల్లలు ఇన్ కేస్ పిల్లల వల్ల వీళ్ళకి వేరే వాళ్ళకి వచ్చే స్ప్రెడ్ వేరే పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో వల్నరబుల్ పీపుల్ లేదా ఇట్లా వీక్ గా ఉండే పీపుల్, మాల్ నరిష్డ్ పీపుల్ డెఫినెట్లీ వాళ్ళలో కొద్దిగా ఎక్కువగా మనం సిమ్టమ్స్ చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు అంటే ఇది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనం. పేరెంట్ గ్రూప్స్ ని టీచర్స్ తో ఫ్రీక్వెంట్ గా ఎవ్రీడే వాళ్ళు కమ్యూనికేషన్ లో ఉండడం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ద వే వీ కెన్ అవాయిడ్ ఇన్ఫెక్షన్స్. Yeah, actually people should take it as responsibility.
వస్తే Yeah, exactly. ఏమవుతది, చెప్పకుండా హైడ్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. అది అందరు బాధ్యతగా తీసుకొని రివీల్ చేసి తగిన జాగ్రత్తలు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైవ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ లింక్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఆన్ జాయినింగ్ విజ్ఞాన దర్శిని టాక్స్ అండి. ఈ లైవ్ ఇలా రికార్డెడ్‌గా ఉండిపోతుందండి విజ్ఞాన దర్శిని పేజ్‌లో అండ్ షేర్ చేసిన అన్ని గ్రూప్స్‌లో కూడా. మీరు మళ్ళీ కావాలనుకుంటే డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్‌గా వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డాక్టర్ విరించి గారు. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ ఆల్సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. థ్యాంక్ యూ విరించి గారు, థ్యాంక్ యూ. సార్ రమేష్ గారా? ఎస్ సార్, అవునవును. రమేష్ గారు. సార్ మీ వాయిస్ చూసి కూడా గుర్తుపట్టేశాను సార్. బికాజ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ వెల్ నోన్, ఫెమిలియర్ టు us. యా, రమేష్ గారు Thank స్టార్టింగ్ you, నుంచి sir. లైవ్ లో ఉన్నారు, లింక్ లో జాయిన్ అయ్యి ఉన్నారండి స్టార్టింగ్ Yes. నుంచి. Thank you రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. బాయ్ అండి అందరికి. రైట్ అండి, బాయ్. You are now muted.